ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మరలా మీ పిల్లలతో కలిసి మీ వాక్కులను పంచుకునే ఒక ఉన్నతమైనటువంటి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మా శిరస్సు వంచి తండ్రి మీ పాదాల చెంత వేడుకుంటున్నాం. ఆసక్తి కలిగి మీ పిల్లలు జరిగిస్తున్న ఈ కార్యక్రమంలో నేనును పాలిభాగస్తుడను కావటం ఎంతగానో ఆనందిస్తూ, సంతోషిస్తున్నాను. ఈ రోజుకి తండ్రి ఏర్పాటు చేయబడిన ఆత్మీయ సందేశం మా అందరి జీవితాలకు ఉపయోగపడేటువంటి ఒక చక్కటి సందేశం తండ్రి. సందేశాన్ని వింటున్న మాకు మీ నుండి కావలసినటువంటి పరసంబంధమైన ఈవులను, వివేచనను మాకు అనుగ్రహించండి. యేసు ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కార్యక్రమానికి చేరి వచ్చిన మీ అందరకు యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములు తెలియచేస్తున్నాను. ఈ రోజుకి ఏర్పాటు చేయబడినటువంటి ఒక మంచి సందేశం, భిక్షమెత్తని కుటుంబం ఏది? ఆల్రెడీ మీ అందరికి కూడా పంపించారు. స్క్రీన్ పైన చూపిస్తున్నారు. ఒక మంచి ఆత్మీయ సందేశం ఇది. ఈ సందేశం యొక్క పూర్తి సారాంశం మనం తెలుసుకోలేంలే కానీ, వీలైనంత మట్టుకు ఒక క్లారిటీ. ఒక కుటుంబం దైవికంగా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక చక్కటి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, తప్పనిసరిగా మీరందరూ నేను చెప్పేటువంటి ఈ లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాసుకోండి. చెప్పే ప్రతి రెఫరెన్స్ రాసుకోండి. ఎప్పుడు కూడా వాక్యం నిష్ప్రయోజనం కాదు. మీకెప్పుడు నేను చెప్పేటువంటి మాట. దేవుడే అన్నటువంటి ఒక మంచి సందర్భం. మీ ఆహారమును నేల మీద చల్లండి, కొద్ది రోజులైన తర్వాత అది కనిపిస్తుంది అనే ఆయన చెప్పిన మాట మనం ఎప్పుడు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి మాట మన జీవితంలో ఏదో ఒక రోజు మనకు అవసరతను చూపిస్తుంది. కనుక తప్పనిసరిగా మీకున్నటువంటి నియమ నిబంధనల ప్రకారంగా, నేను చెప్పేటువంటి మాట ప్రకారంగా మీరందరూ తప్పనిసరిగా రాసుకోండి. ప్రియులారా, ఇక పాఠంలోనికి వెళదాం. భిక్షమెత్తని కుటుంబం ఏది? ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుని లాంటి మనసు కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రణాళికలు మనకు ప్రతిదీ తెలిసి ఉండాలి. ఎందుకనంటే మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. కల్పింపబడిన వాడు కాదు. మనుషులు నిర్మించుకున్నవాడు కాదు. తనకు తానుగా ఉన్నవాడు. మనం అనుభవించేటువంటి పంచభూతాలను కలిగించినవాడు. మనం అనుభవించే ఈ ప్రకృతిని ముందుగా చేసి, ఈ ప్రకృతి ఒడిలో మనలను నిర్మించిన ఆయన దేవుడు. కనుక ఆ దేవుడికి ఉన్నటువంటి కోరిక, ఆ దేవుని యొక్క ఇష్టం, ఆ దేవుని యొక్క మనసు, ఆయన లాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేది ఆయన కోరిక. ముందు దేవుని నమ్మాము అని మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతామో, లేదా దేవుడిని నమ్ముకున్నామని డిసైడ్ అవుతామో, దేవుని నమ్మాము, నమ్ముతున్నాం. కానీ నమ్మడానికి ముందు చేయవలసిన పనేంటంటే తెలుసుకోవాలి. తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వివాహానికి ముందు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క మనసు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. నీకేది ఇష్టం? ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎలా నాతో ప్రయాణం చేయాలనుకుంటున్నావు? పోనీ నేను నీతో ఎలా ఉండాలని అనుకుంటున్నావో చెప్పగలుగుతావా? అని ఇరువురు
ఒకరినొకరు కనుగొని, ఒకరికొకరు ఇష్టమైనప్పుడు కలిసి జీవించడానికి ఆలోచిస్తారు. కారణం ముందు తెలుసుకుంటున్నారు. దేవుడి విషయంలో కూడా ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకొని నమ్మాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన పని. దేవుడిని తెలుసుకోవడం అంటే, ముందు ఆయన మనసు తెలుసుకోవాలి. ఆయన ఆలోచన తెలుసుకోవాలి. ఇకపోతే ఆయన ఆలోచన, ఆయన మనసుతో పాటు ఆయన ఇష్టమేంటో తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి గుణాలను కలిగున్నాడో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనల్ని ఎలా ఉండమన్నాడో కూడా అది కూడా మనల్ని ఎలా ఉండమన్నాడు, మనం అలా ఉండగలుగుతామా? ఆయన చెప్పినట్టుగా మనం ఉండాలి అని ప్రతిది విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఎలా ఉండమన్నాడో అలా ఉండాలి. ఆయన మనసేంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి. నిజంగా దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన మనసు ఒక అద్భుతమైన మాటల్లో చెప్పేసాడండి. ఆయన మనసేంటో, ఆయన ఎలాంటి లక్షణాలు కలిగున్నాడో చెప్పేసాడు. దేవుడి గురించి తన గురించి తను పరిచయం చేసుకున్నప్పుడు గాని, తన గురించి తను మాట్లాడేటప్పుడు గాని, ఒక్కొక్క సందర్భాల్లో ఒకే మాటలో అనేకమైనటువంటి భావాలొచ్చేటువంటి సందర్భాలను రాయించుకున్నాడాయన. ఒకే విషయంలో అనేకమైన సందర్భాలొస్తుంటాయి. అలాంటి ఎన్నో సందర్భాలు బైబిల్‌లో తన గురించి రాయించుకున్నాడాయన. అందుకు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. మోషేతో మాట్లాడేటప్పుడు ఐగుప్తుకు పంపించడానికి ముందు మోషే అడుగుతాడు. ఇంతకు నిన్నెవరు పంపారు అని ఆ ప్రజలు అడుగుతున్నప్పుడు నేనేం చెప్పాలి అనంటే, నేను ఉన్నవాడను అని చెప్పునంటాడు. ఉన్నవాడనంటే అర్థం ఏంటి? ఉన్నవాడు అనంటే ఒక మాటలో ఆయన చెప్పేసాడు. అసలు ఉన్నవాడంటే ఏ ఉన్నవాడని చెప్పాలి? ఉన్నవాడు అనే ఆ మాటలో చాలా అర్థాలొస్తాయి. అంటే ఇక ఆయనకంటూ లోటు లేదు. ఆయనకంటూ లేనిదంటూ ఏమి లేదు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఇంకేమీ లేదు అని అర్థం. చాలా ఉంటాయి అందులో. ఎగ్జాంపుల్‌గా మీకు వివరించానంతే. ఉన్నవాడు అన్నాడు. ఇప్పుడు మీకొక విషయాన్ని చూపిస్తాను. ఒక సందర్భాన్ని. ఇక్కడ కూడా ఒక మాటలో ఆయన చెప్పేటువంటి ఆ పదాన్ని మనం ఆలోచిస్తే, దేవుని మనసేంటో మనకు అర్థమవుతుంటది. అంటే ఇలాంటి మనసా దేవుడిది అనే ఒక సందర్భాన్ని కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 8, 9 వచనాలలో రాయబడినటువంటి మాటను ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు. దేవుడెవరట? దయాదాక్షిణ్యము గలవాడు అన్న పదాన్ని ఉపయోగించాడు చూడండి. అంటే ఇక్కడ దాక్షిణ్యం అనే పదానికి చాలా అర్థాలొస్తాయి. ఎందుకంటే బైబిల్ మనం చదివేటప్పుడు తెలుగు మీద కాస్త అవగాహన అంటే పర్యాయ పదాలు అవి కూడా మనకు తెలిసుండాలి. వాటి వల్ల కూడా చాలా విషయాలు మనకు అర్థమవుతుంటాయి పర్యాయ పదాలు. ఏవండీ గతంలో కొంతకాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి బైబిల్‌లో అనగా అనే పదాన్ని రాశారండి. అది నిష్ప్రయోజనం అది. అనగా అనే పదాన్ని రాయకూడదు. బైబిల్‌లో అనగా అనే పదం రాయడం అది మిస్టేక్ అది అని చెప్పేసినని కొన్ని సంవత్సరాల క్రితం జకీర్ నాయక్ మీ అందరికి తెలిసే అనుకుంటా. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం బైబిల్‌లో అనగానే పదం తప్పుగా రాశారది. అది రాయకూడదు. తీసివేయాలి. ఇది బైబిల్‌లో ఉన్న మిస్టేక్ అని జెప్పాడు. అంటే కనీసం తెలుగు పైన అవగాహన లేనటువంటి వ్యక్తిగా నాకనిపించిందప్పుడు. ఎందుకంటే అనగానే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? ముందు ఇంక విషయాన్ని జెప్పడానికి అనగానే పదాన్ని ఉపయోగిస్తారు. తెలుగు పైన అవగాహన లేనివాడు కూడా తెలుగు బైబిల్‌ని తప్పు పట్టడం అనేది అది అజ్ఞానం అవుతది. కనుక అనగానే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే, ఇంక ముందు విషయం జెప్తున్నాడు. దానికోసం అనగానే పదాన్ని ఉపయోగిస్తాడు. అలా తెలుగు పైన కొంచెం అవగాహన అనేది చాలా మనకు అవసరం. ఇక్కడ యెహోవా దయాదాక్షిణ్యము గలవాడనే పదాన్ని ఉపయోగించాడు చూడండి. దాక్షిణ్యం అంటే చాలా పదాలొస్తాయి. మీరెప్పుడు కూడా ఒక పదానికి మీకు అర్థం కాని విషయం ఏదన్నా ఒక పదం ఉన్నప్పుడు తెలుగు డిక్షనరీ ఉంటది. దాంట్లో కొడుతున్నప్పుడు మీకు చాలా విషయాలు తెలుస్తాయి. కనుక ఇక్కడ దాక్షిణ్యం అనే పదానికి అర్థం ఏంటంటే, దయ కలిగిన వాడు. అలానే జాలి కలిగినటువంటి ఆయన. ఇంకా చెప్పాలంటే మృదుత్వం కలిగిన వాడు. సహాయం చేసేటువంటి మనసు కలిగిన వాడు. కష్టాలలో ఉన్న వారిని ఆదుకునేటువంటి ఆయన. ఇలా ఎన్నో చాలా వస్తాయి. తెలుగులోకి వెళితే మనం చాలా వస్తాయి. అంటే
కొన్ని మాటలు మనం తీసుకుందాం. ఇక్కడ దయాదాక్షిణ్యము గలవాడంటే, దయ అంటే జాలి చూపిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఏవండీ? ఇలాంటి ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి తండ్రిగా ఆయన మనకున్నాడు. అంటే ఆయన మనసేంటంటే ఎప్పుడు కూడా సహాయం చేసేటువంటి మనసు, ఇచ్చేటువంటి మనసు, జాలి కలిగినటువంటి మనసు, కష్టపడేటువంటి మనసు. కష్టపడైనా ఇవ్వాలనుకుంటాడు. అందుకే కదండీ దేవుడు నిజంగా మనం పుట్టకముందు మన పట్ల ఆయనకి దయ ఉంది. మీరు ఎఫెసీ పత్రిక మీకు పోయినసారి జ్ఞాపకం చేశాను చెప్పినప్పుడు. ఆయన దయా సంకల్పము అనే పదాన్ని ఉపయోగిస్తాడు ఎఫెసీ పత్రికలో. అంటే దయా సంకల్పాన్ని బట్టి మనం పుట్టాం. అంటే మనం పుట్టకముందు సృష్టిని నిర్మించడానికి దేవుడు ఆలోచన ఏంటంటే దయ. అంటే దయ. ఏంటి ఆ దయ? మన పట్ల దయ చూపించాడు గనక, మనం రాకముందే మన కొరకు ఆయన కష్టపడి, మనకి ఏది అవసరో వాటన్నిటిని చేశాడు. ఏవండీ ప్రకృతిలో పలానాది దేవుడు చేయడం మరిచిపోయాడు అనటానికి ఏది లేదండి. అన్నీ చేశాడు. అసలు ప్రపంచంలో ఏ జ్ఞాని కూడా, ఏ శాస్త్రవేత్త కూడా దేవుడు ప్రకృతిలో ఇది చేయడానికి మరిచిపోయాడు అనడానికి కూడా లేదు. చేసినవి కనుగొనడానికే కష్టం వాళ్ళకి తప్ప, పలానాది చేయలేదు, మరిచిపోయాడు అనటానికి అసలు లేదండి. అన్ని చేశాడాయన. అంటే దయను బట్టి, మనం కావాలనుకున్న ఆ కోరికను బట్టి ఆయన మనసు చూడండి. నా పిల్లలుగా అన్నీ ఇచ్చేయాలి, అన్నీ ఇవ్వాలి అని ఆలోచించుకున్న తండ్రి, మన పట్ల దయ చూపిచ్చి, మనకి ఇవ్వవలసినవన్నీ ఇచ్చేసాడాయన. అన్నీ ఇచ్చేసాడండి. అంటే ఏది అవసరమో ప్రతిది కూడా ఈ పంచభూతాల మధ్య ఆయన మనకు పెట్టేసాడు. ఈ పంచభూతాలలో మన కొరకు ఎన్ని చేయబడ్డాయి? ఎన్ని పువ్వులు చేయబడ్డాయి? ఎన్ని కాయలు చేయబడ్డాయి? ఏవండీ ఆ పువ్వులలో రకాలేంటి? ఎందుకంటే ఒకే రకం పువ్వులు ఎప్పుడైనా పెట్టుకుంటామా? పెట్టుకోరు గదా! ఆటోమేటిక్‌గా ఆడవాళ్ళు ఒకే రకంగా ఎప్పుడు పెట్టుకోవడానికి ఇష్టపడరు. అన్ని రకాలుగా వాడుతూ ఉంటారు. అలానే తినే విషయంలో అన్ని రకాలు వాడుతూనే ఉంటాం. ఎప్పుడైనా పెట్టిందే పెడుతున్నారనుకోండి, కొన్ని పదాలు ఉపయోగిస్తారు. ఏంటి ఎప్పుడు ఈ పాత చింతకాయ పచ్చడి అనే పదాలు ఉపయోగిస్తుంటారు. మరి మీకు తెలుసో తెలీదో ఆ భాష ప్రయోగం నాకు తెలీదు. అంటే పెట్టిందే పెట్టడం వలన అనేటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడేంటండి పాత చింతకాయ పచ్చడా? అది. అంటే దేవుడు కూడా చూడండి, మన మనకి ఏది అవసరమో, ఎన్ని అవసరమో అన్నిటిని కలిగించి పెట్టాడు. అంటే ఎంత వరకు అవసరమో వాటన్నిటిని కూడా పెట్టాడు. కానీ మనమే అన్నిటిని అనుభవించలేము. అన్నిటిని తినలేని పరిస్థితి. కానీ అన్నిటిని ఆయన పెట్టాడు. అన్నిటిని ఇచ్చాడు. అంటే మన పట్ల దయ చూపించి మనకు కావాల్సినటువంటి ఆ మనసు చూడండి ఆయనకి ఇచ్చేసాడట అన్ని కూడా. అంటే దయ అంటే ఆ దాక్షిణ్యం అంటే ఇవ్వడం. ఇవ్వడం చూడండి అన్నీ ఇచ్చాడా? అన్నీ ఇచ్చాడు. ఇక ఇవ్వవలసిందంటే ఏమి లేదు. నాకు తెలిసినంత వరకు మనకు తెలిసినంత వరకు కాదు. దేవుడు మనసు ప్రకారం అసలు మనిషికి ఇంకా ఇవ్వవలసిందంటూ భూమి మీద ఏమీ లేదు. అన్నీ ఇచ్చేసాడు. ప్రతిదీ ఇచ్చేసాడాయన. అందుకే ఆయన గురించి రాయించుకున్న మాటేంటంటే, యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు. ఈ పదాన్ని రాస్తుంది ఎవరో కాదండి. దావీదు గారు రాస్తున్నారు. మీరు ప్రారంభంలో చూస్తున్నప్పుడు ఇది దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఎందుకంటే కీర్తనల గ్రంథం అనగానే ఇందులో ఎప్పుడైనా మీరు చదివేటప్పుడు అధ్యాయాలు చదివేటప్పుడు ఈ అధ్యాయాన్ని ఎవరు రాశారు అనేది జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇందులో సొలొమోన్ రాసిందుంటుంది. ఇందులో మోషే రాసిందుంటుంది. దావీదు గారు పలికిందుంటుంది. కోరహు కుమారులు రాసినయుంటాయి. ఇలా కొంచెం అవగాహన ఉండాలి. ఇలా ఇక్కడ దావీదు గారు రాస్తున్నటువంటి ఈ సందర్భంలో యెహోవా దయాదాక్షిణ్యం గలవాడు. అంటే అన్నీ ఇచ్చేవాడు ఎప్పుడు కూడా. ఇంకా కిందకొసరికి 9వ వచనంలో అంటాడండి. యెహోవా అందరికి ఉపకారి. ఇది మాత్రం అండి నిజంగా ఎంత ఆలోచింపజేసేటువంటి మాటంటే యెహోవా ఉపకారి. ఉపకారి అంటే ఏంటి? ఉపకారి దేవుడు ఉపకారట. నిజంగా ఉపకారి అనంటే ఏంటండి ఆయన మనసు నిజంగా ఆలోచిస్తున్నప్పుడు, ఆయన ఎప్పుడు కూడాట సహాయం చేయాలని అనుకుంటాడట. ఎప్పుడు సహాయమేనట. నిజంగా ఆ మాట చూడండి. యెహోవా అందరికి ఉపకారంటే అసలు ఒకరిని ఒకలా, మరొకరిని మరొకలా ప్రేమించేటువంటి తత్వం ఆయనలో లేదు. అలా ఉంటే ఆయన తండ్రి కాడు, ఆయన దేవుడు కాడు. అందరిని సమానంగా ప్రేమించేటువంటి తత్వం అండి. నిజంగా తండ్రిది ఎంత గొప్ప మనసు, ఎలాంటి వారికి సహాయం చేసేటువంటి మనసంటే అండి, అందరికనే పదాన్ని ఉపయోగించాడు గదండీ! ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడున్నటువంటి 850,00,00,000 మందికి పైగా ఉన్నారు ప్రజలు. 850,00,00,000 మందికి పైగా ఉన్నటువంటి ఈ ప్రజలలో ఏవండీ అందరూ మంచి వాళ్ళే ఉన్నారా? అబద్ధికులు లేరా?
మోసం చేసేవాళ్ళు లేరా? నేరాలు చేసేవాళ్ళు లేరా? హత్యలు చేసేవాళ్ళు లేరా? వ్యభిచారం చేసేవాళ్ళు లేరా? ద్రోహం చేసేవాళ్ళు లేరా? అందరూ ఉన్నారే. ఏవండీ అందరూ ఉన్నా, అందరి పట్ల ఒకే ఒక ఆలోచన అంట చూడండి ఆయనకి. అందరికి సహాయం చేస్తాను. ఏవండీ ఏంటండి ఈ మనసు మీరు ఆలోచించండి. ఎప్పుడైనా సహజంగా మనుషుల్లో మనం ఎవరికైనా సహాయం చేయాలంటే ఎంత ఆలోచిస్తాం చూడండి ఒకసారి. మనం సహాయం చేయాలనుకుంటే మనం ఇస్తాం. మళ్ళా తిరిగి మనకివ్వగలడా? మన ఆలోచనలు ఇలా ఉంటాయి. మనం ఇప్పుడు వాళ్ళ అవసరాలు తీరుస్తాం. తిరిగి మరలా మనకివ్వగలడా? పోనీ ఇప్పుడు మనం చేస్తాం. తిరిగి ఎప్పుడైనా మనకు చేయగలడా? ఆ చేయలేనప్పుడు మనం ఎలా సహాయం చేస్తాం? అనేటువంటి ఇలాంటి మనస్తత్వం మనుషుల్లో ఉంటది గానీ, దేవుడి ఆలోచన ఏంటో తెలుసండి? అసలు ఇవ్వలేని వాడికే ఆయన సహాయం చేయమన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా చెప్తుంటాడు. తిరిగి ఇవ్వలేని వాడికి మనం సహాయం చేయాలనే పదాన్ని ఉపయోగిస్తుంటాడు సువార్తల్లో. కానీ ఇప్పుడు మనం ఇస్తే మళ్ళీ ఇచ్చేయటం ఏదైతే ఉందో, అది ఏ సహాయం అది? ఆలోచించండి. కానీ మనం ఇచ్చింది తిరిగి ఇవ్వలేకపోయినా పర్వాలేదు. కానీ మనం ఇచ్చిన సహాయం అతనికి అవసరాలు తీర్చేదిగా ఉండాలి. ఉపయోగపడేదిగా ఉండాలి. దేవుడు కూడా అంటే నిజంగా అందరికి ఉపకారటండి. అందరి పట్ల. ఏవండీ మనుషులంగా మనమే కొన్ని కొన్ని సందర్భాల్లో పాపం చేసిన వారిని మనం ఏం చేస్తామంటే ఒక అబద్ధం ఆడాడనుకోండి ద్వేషిస్తాం. ఏవండీ ఇతడు నా పట్ల అబద్ధం ఆడాడని ద్వేషిస్తున్నాను. ఏవండీ వీడు నాకు మోసం చేశాడని ద్వేషిస్తున్నాను. ఏవండీ ఈ వ్యక్తి అనకూడని మాటలను అంటున్నాడని ద్వేషిస్తున్నాను. ఇతడు నా కుటుంబానికి అన్యాయం చేశాడని ద్వేషిస్తున్నాను. అనేటువంటి ఈ తత్వం మనలో మనుషుల్లో ఉంటుంది సహజంగా. కానీ దేవుడిలో మాత్రం దేవుడికి అన్యాయం చేసిన ఏవండీ దేవుడు లేడని చెప్పేవారు లేరా? ఉన్నారు. దేవుడు ఎక్కడున్నారని అడిగేవాళ్ళు ఉన్నారండి. శాస్త్రవేత్తల్లో ఉన్నారు. నాస్తికుల్లో ఉన్నారు. అంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడు. అసలు దేవుడే లేడు. ఈ సృష్టి దేవుడి సృష్టే కాదు అనే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ అవసరాలు తీరటం లేదు ఈ ప్రకృతిలో. తీరుతున్నాయి. అంటే అందరిని సమానంగా ప్రేమించి అందరికి సహాయం చేసేటువంటి గుణం, లక్షణాలు దేవుడికి మాత్రమే ఉన్నాయి. ఏంటండి నిజంగా ఒక పాపిని ప్రేమించటమేంటి? సహజంగా ఒక పాపం చేసిన వ్యక్తిని ప్రేమించేటువంటి మనసు, ఒక వ్యభిచారిని ప్రేమించేటువంటి మనసుంటదండి. ఇప్పుడు ఒక వ్యభిచారి ఎక్కడైనా పట్టబడినప్పుడు పలానా వ్యక్తి, పలానా ఆమె వ్యభిచారిణంటే ఆమెతో సహవాసం చేయడానికి ఇష్టపడం. ఎందుకు? ఆళ్ళు వ్యభిచారులు అనే పక్కన పడేస్తాం. కానీ ఒకసారి మీరు తండ్రి మనసుని గాని, యేసుక్రీస్తు వారి మనసుని గాని మీరు చూడండి. పాత నిబంధన కాలంలో అయితే ఇశ్రాయేలుల పట్ల ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతూ మీరు వ్యభిచారులైరి అనే మాటలు ఉపయోగిస్తుంటాడు. అయినా మీరు భ్రష్టులైపోయారని అంటాడు. చివరికేమంటాడు భ్రష్టులైనా పర్లేదు గానీ, నా పిల్లలారా తిరిగి రండి అంటాడు. అంటే ఆయన మనసు చూడండి భ్రష్టులైనా తిరిగి రావాలట. వ్యభిచారులైనా తిరిగి రావాలనే మనసు ఇశ్రాయేలు పట్ల దేవుడు చూపించాడు. అలా క్రొత్త నిబంధన కాలానికొస్తే ఒక వ్యభిచార స్త్రీ గురించి తెలుసు కదా! పట్టబడినప్పుడు జరిగినటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో ఇతడు ద్వేషించలేదు. ఆయనేమన్నాడో తెలుసా? "అమ్మా నువ్వెప్పుడు పాపం చేయకమ్మా" అన్నాడు. అంటే ఒక మనిషిని ప్రేమించడం అంటే ఇలాంటి మనసుతో ప్రేమించాలని నేర్పించారు. తండ్రి కావచ్చు, కుమారుడు కావచ్చు. ఇది వాళ్ళకున్నటువంటి మనసు ఎవ్వరినైనా ప్రేమిస్తారు. అందుకని అన్న మాటేంటంటే, యెహోవా అందరికి ఉపకారి, అందరి పట్ల మేలే చేస్తాడు. ఇది తండ్రి మనసండి మీకు చెప్తున్నాను. ఇది తండ్రి మనసు. అందరికి ఉపకారం చేసేవాడు. అందరి పట్ల దయాదాక్షిణ్యం కలిగిన వాడు. అంటే అందరి పట్ల అలానే ఉంటాడాయన. ఇది తండ్రి మనసు. అయితే తండ్రి లాంటి స్వభావం కలిగిన వారు కావాలన్నదే దేవుని కోరిక. అలాంటి స్వభావం కావాలి. అలాంటి వ్యక్తులు కావాలి. అలాంటి మనసు కలిగిన వారు నా పిల్లలుగా భూమి మీద నేను చూడాలి అని అనుకున్నాడండి ఆయన. ఒకవేళ ఆయన పిల్లల్లో ఇలాంటి స్వభావం కలిగిన వారు, ఇలాంటి లక్షణాలు కలిగిన వారు ఉన్నారా అనేది మనం ఆలోచిస్తే ఉన్నారు. ఒకసారి మనం ఇదే కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయానికొద్దాం. ఒక మంచి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఆ 37వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం జాగ్రత్తగా. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. కింద ఒక అద్భుతమైన మాటిచ్చాడండి. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మము విడుతురు. ధర్మం ఇచ్చేస్తారట. ఎవరు ధర్మం చేయగలిగినటువంటి మనసు కలిగి ఉంటారు అనంటే నీతిమంతులు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మం ఇస్తారట. కానీ భక్తిహీనుడైతే అప్పు చేసి తీర్చడాడు. ఏవండీ మీరు సహజంగా చూడండి. అప్పు చేసి తీర్చని వాళ్ళు ఎవరైనా భక్తిహీనులే అవుతారండి. సహజంగా సమాజంలో కొన్ని కొన్ని సందర్భాలు చూస్తున్నప్పుడు
గొప్ప గొప్ప వాళ్ళని చెప్తూ ఉంటారండి. ఈరోజు మన దేశంలో కొన్ని వేల కోట్లు కొల్లగొట్టి దేశాన్ని విడిచి పరాయి దేశాలు ఉంటున్నటువంటి చాలా మందున్నారు మన దేశస్తులు. కోట్ల రూపాయలు. ఏవండీ ఒక బీదవాడు అప్పుల పాలై ఏదో ఇబ్బందుల్లో ఉండి ఒక పాస్‌బుక్ పెట్టుకొని బ్యాంక్‌లో లోన్ తీసుకుంటే ఒక 1,00,000, 2,00,000 తీసుకున్నాడనుకోండి పేదవాడు. అవి తీర్చకపోతండి ఇంటికొచ్చేసి తాళాలేస్తుంటారు. మేము పల్లెటూరులో చూస్తుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో. ఆ బ్యాంక్ వాళ్ళొచ్చేసి కేసయిపోయింది. మీ ఇంటికి తాళాలేస్తున్నాం. అర్జెంట్‌గా కట్టాలి అని చెప్పేసని అంటారండి. ఎంత చేయాలని బీదవాళ్ళ విషయంలో అంత కఠినంగా ఉంటారు. ఈ అది ఎస్‌బీఐ బ్యాంకులలో గాని, గవర్నమెంట్ బ్యాంకులలో గావచ్చు. ఏవండీ ఇదే ఎస్‌బీఐ బ్యాంకు విజయ్ మాల్యాకి 6,000,00,00,000 మాఫీ అంటే రుణమాఫీ కింద ఇచ్చేసింది. ఎన్ని వేల కోట్లు? 6,000,00,00,000 రుణమాఫీ. విజయ్ మాల్యా ఏమన్నా అడుక్కునేవాడా? అప్పు తీర్చలేకపోతున్నాడంట. ప్రభుత్వం సపోర్ట్ జేసిందాయనకి. అప్పు తీర్చలేకపోతున్నాడంట. అప్పు తీర్చలేని నువ్వు భక్తిహీనుడవుతావు. భక్తిహీనుడండి. ఇక్కడ భక్తిహీనులు అప్పు చేసి తీర్చకెందురు కానీ, నీతిమంతులు దాక్షిణ్యము కలిగేటువంటి ఆ మనసుండి ధర్మం చేస్తారంట చూడండి. నీతిమంతులైన పిల్లలు ఇలా ఉంటారు. అంటే దేవుని మనసు కలిగినటువంటి ఆయన పిల్లలు ఇలాంటి లక్షణాలు, దేవునికున్నటువంటి ఆ స్వభావం అంటే దయ, ఆ జాలి, సహాయం చేసేటువంటి తత్వం ఇవి ఆయన పిల్లల్లో కనబడుతుంటాయి. నీతిమంతులైన వారు మాత్రమే చేయగలిగినటువంటి పని. నీతిమంతులు మాత్రమే చేసేటువంటి పని. అంటే ఆయన మనసు తెలిసిన వాళ్ళు చేస్తారు. మిగతా వాళ్ళు చేయలేరు. అందుకేనండి ఈరోజు సహజంగా మీరు చూడండి ఎక్కువగా సహాయం చేసేటువంటి ఏదైనా కావచ్చు. సహాయం చేసేటువంటి గుణం ఎవరిలో కనిపిస్తదనంటే క్రిస్టియానిటీలోనే కనపడుతుంది. అసలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ సహాయం చేసేటువంటి అది ఏదైనా కావచ్చు. అది విద్య కావచ్చు, అది వైద్యం కావచ్చు, అది వస్త్రాలు కావచ్చు, అది ఆహారం కావచ్చు, అది మెడిసిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది హాస్పిటల్సా ఏదైనా కావచ్చండి. అసలు సహాయం చేసేటువంటి తత్వం కలిగినటువంటి లక్షణం క్రిస్టియానిటీలో మాత్రమే ఉంది. ఎందుకనంటే క్రిస్టియానిటీ అనేది మనిషిని మనిషిగా చూస్తది. బాగా ఆలోచించండి. ఈరోజు ఈ దేశంలో మనిషిని మనిషిగా భావించేవాళ్ళు లేరు. మనిషిని మనిషిగా ప్రేమించేవాళ్ళు తక్కువ. మనిషి కంటే జంతువులను ప్రేమించేవాళ్ళు ఎక్కువ. అవునా? ఈ దేశం అలానే అయిపోయింది ఈరోజు. కానీ ఈరోజు కావచ్చు ప్రారంభం నుంచి కూడా అండి. మనిషిని మనిషిగా చూడగలిగేటువంటి ఆ మనసు ఒక క్రిస్టియానిటీకే ఉంటది. ఎంత నిజంగా ఎంత మంచి మనసు క్రిస్టియానిటీకుందో ఆలోచించండి మీరు. కానీ మరలా అన్ని నిందలు మోసేది కూడా క్రిస్టియానిటీయే. నిందలు మోయేసేది క్రిస్టియానిటీయే. దెబ్బలు తినేదే క్రిస్టియానిటీయే. ఎందుకంటే నిజంగండి పేతురు పత్రికలో ఒక మంచి మాటుంటదండి. మేలు చేసి కీడు అనుభవించటం కూడా అది దేవునికి ప్రీతికరమగుననంటే ఒక మాటుంటది. అంటే మనం మేలే చేస్తాం. కానీ మన మేలుని అందుకున్న వాళ్ళు మనకేం జేస్తారో తెలుసా? కీడే జేస్తారు. యేసుకు చేసింది అదే గదండీ! యేసుక్రీస్తు వారు ఏం జేశాడు? ఆకలితో ఉన్నారని అన్నం పెట్టాడు. ఏవండీ పాపం రోగాలు పోగొట్టుకోలేక హాస్పిటల్ వైపు అన్ని వైద్యుల దగ్గర తిరుగుతున్నారని జెప్పేసి రోగాలు బాగు చేశాడు. చూపు లేదని జెప్పేసి చూపిచ్చాడు. పోనీ చచ్చిపోయారు గదా! అని జెప్పేసి చనిపోయిన వాళ్ళని లేపాడు. ఏవండీ ఆయన చేసినటువంటి ఎన్ని మేలులు చేశారో, ఎంత తిరుగుబాటు చేశారో మీరు ఆలోచించారా? మేలు చేసిన దానికి కీడే జేశాడు. అలాగే మన పట్ల చేయరని అనుకోకండి. మీరెప్పుడూ ఒక మంచి మనసుతో మనసు ఉండాలి మీరందరూ కూడా. ఏంటంటే, నేను మేలు చేస్తాను. నేను మేలు చేసిన వ్యక్తి రేపు రోజున నాకు కీడు చేస్తాడు. కీడు చేసినా నేను ధైర్యంగా ఉండాలని ఆ మనసు మీకుండాలి. ఎందుకంటే చెప్పలేం. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో చెప్పలేం. కనుక మీరెప్పుడు కూడా మీరు చేసిన సహాయాన్ని బట్టి నాకు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడన్న మనసు మీకెప్పుడు వద్దండి. ఎందుకంటే అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. మనం మేలు చేసినా కీడు చేస్తారు. కీడు చేసిన మనం ప్రేమించాలి. మరిది మర్చిపోకండి. కీడు చేసిన మనం ప్రేమించాలి. తెలియక చేసేయాలని అనుకోవాలి అంతే. అలాంటి మనసు మనలో ఉండాలి. అందుకే క్రిస్టియానిటీలో ఉండే మనసంతా ఇదేనండి. క్రిస్టియానిటీ అంటేనే ఒక మంచి మనసు. సహాయం చేసేటువంటి గుణం. సహాయం చేసేటువంటి ఆ లక్షణాలు. దేవుడి లాంటి మనసు. దేవుని లాంటి మనసు కనబడాలంటే అది క్రిస్టియానిటీలో మాత్రమే కనబడుతుంది. ఇకపోతే ఇచ్చేటువంటి ఆ మనసు చూడండి. ఇచ్చేటువంటి ఆ మనసు. క్రైస్తవులుగా ఏవండీ చాలా కార్యక్రమాలు సంఘాలుగా అండి వారి సంఘాలలో ఏ సంఘమైనా కావచ్చండి. క్రీస్తులో ఉన్నటువంటి సంఘాలు అవన్నీ కూడా. క్రీస్తులో ఉండి నడుస్తున్నటువంటి సంఘాలే.
క్రీస్తును ధరించుకున్నటువంటి, క్రీస్తును నమ్మినటువంటి, ఆ క్రీస్తును సమాజానికి ప్రకటిస్తున్నటువంటి సంఘాలన్నీ కూడా ఏం చేస్తాయో తెలుసండి? ఏవండీ ఎవరైనా ఆకలితో ఉన్నారేమో అని చెప్పేసి కొందరు ఆకలితో ఉన్న వారికి ఎక్కడో ఆహారం పంచిపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఏవండీ చలికాలం వచ్చిందంటే ఏవండీ బీదవాళ్ళు, లేని వాళ్ళు మతి స్థిమితం లేక ఎక్కడో పడుకుండి పోయి ఆ చలిలో, మంచులో తడిచిపోతారేమో అని ఆలోచించి ఏవండీ దుప్పట్లు పంపిణీ చేస్తుంటారు. ఆ పడుకున్నటువంటి వాళ్ళకి వెళ్ళిపోయి ఆ దుప్పట్లు కప్పుతూ ఉంటారండి. అంటే ఇలాంటి ఒక మంచి మనసు చూడండి. ఆ మెడిసిన్ విషయంలో కావచ్చు చేస్తూ ఉంటారు. వారి అవసరాలు, ఇక నిత్యావసరాల గురించినటువంటి సందర్భాలు కొన్ని కొన్ని అవి చూస్తున్నప్పుడు అవి చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక మంచి మనసు క్రైస్తవులలో, క్రీస్తును నమ్మిన వారిలో ఉండడమే చూస్తూ ఉంటాం ఎక్కువగా. సహాయం చేయాలండి ఎదుటివారికి. మనం తింటున్నామంటే ఎదుటివాడు కూడా తింటున్నాడో లేదో అని ఆలోచిస్తూ ఉంటాం. ఏవండీ నిజంగా చాలా మంది ప్రార్థన చేసుకునేటప్పుడండి, ఒక మంచి ప్రార్థన చేస్తుంటారండి. చాలా ఇష్టపడేటువంటి ప్రార్థన. దేవుడు ఇష్టపడేటువంటి ప్రార్థనండి అది. ఏవండీ ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేస్తుంటారు. మేము సేవకులంగా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా మంది కూర్చొని భోజనం చేసేటప్పుడు అందులో భోజనం అందరూ పెట్టుకున్న తర్వాత ఎవరినైనా ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేస్తుంటారు చాలా మంది. చాలా ఇష్టమైన ప్రార్థన. తండ్రి మా ఆకలి తీర్చడానికి మాకు ఆహారాన్ని సిద్ధపరిచావు. అన్నం లేక, ఆహారం లేక అలమటించిపోతున్న వారికి కూడా ఈ మంచి ఆహారాన్ని వారికి కూడా దయచేయి తండ్రి. మాకు ఇచ్చే దాంట్లో కొంత వారికి కలిగించని ఆ ప్రార్థనలు చేస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంటదండి. నిజమే కదా! అందరూ ఆయన పిల్లలైనప్పుడు. ఎవరు ఆకలితో పడుకుంటే ఆయన తట్టుకోగలడు. అయినా ఈ ప్రార్థన అనేది చూసారా? అలాంటి మంచి ఇవ్వాలి. మనకు ఇచ్చే దాంట్లో, మనం తినే దాంట్లో కొద్దిగానే ఎదుటి వారికి ఇవ్వాలన్న మంచి మనసు చాలా మందిలో ఉంటది. ఉండాలి. అంటే అది ఏ మనసంటే దేవుని లాంటి మనసు. అంటే దేవుని లక్షణాలలో ఆ లక్షణాలు మనం కూడా కలిగున్నాము అని చెప్పుకోవడానికి మంచి ఉదాహరణ అది. అందుకనే నీతి కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వారు మాత్రమే చేస్తారది. కొర్నేలి కుటుంబం తెలుసు గదండీ! కొర్నేలి ఏం చేసేవాడట? ధర్మ కార్యాలు. కొర్నేలి ఆ ధర్మ కార్యాలు ఎక్కడికి చేరాయి? దేవుని సన్నిధికి చేరిపోయాయి. అంటే మనం చేసే ప్రతి చిన్న సహాయమైనా, పెద్ద సహాయమైనా చేసి మర్చిపోండి. దేవుని దృష్టికి, దేవుని సన్నిధికి వెళ్ళిపోతాయి అవన్నీ కూడా. నేనది చేశాను, ఇది చేశానని ఎప్పుడు కూడా మనం అనకూడదు. నువ్వేది చేసినా, ఎంత సహాయం చేసినా, తిరిగి ఇస్తానని ఆశపడకు. నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పుడు 10 మందికి చెప్పకు. ఆ సహాయం దేవుని దృష్టికి వెళ్ళిపోద్ది. దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది. అప్పుడు నీ పక్షాన ఎవరుంటారో తెలుసా అండి? నీ పక్షాన ఎవరుంటారు? ఇప్పుడు మనం ఇక్కడ చదివాం కదా! నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మాన్ని విడుతురని చదువుకున్నాం. నీతిమంతుల పక్షాన ఎవరుంటారో ఇదే కీర్తనల గ్రంథం 14 వచనాన్ని చూద్దాం. 14 అధ్యాయం క్షమించండి. కీర్తనల గ్రంథం 14 అధ్యాయం 5 వచనాన్ని ఎందుకంటే అక్కడ మనం చదివొచ్చాం గదా! నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మాన్ని ఇస్తారని జెప్పేసి. అసలు ఆ నీతిమంతుల పక్షాన ఎవరున్నారు అనే సందర్భాన్ని మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథం 14 అధ్యాయం ఇవన్నీ కూడా ఒక అనుభవంతో చెప్పేటువంటి మాటలు బాగా ఆలోచించండి. ఒక వ్యక్తి, ఒక భక్తుడు అనుభవంతో చెప్పేటువంటి మాటలు ఆయనే దావీదు. దావీదు గారి సందర్భాలే ఇవన్నీ మీకు చదివించే సందర్భాలని కూడా. ఇప్పుడు ఈ 14 అధ్యాయం కూడా దావీదు గారి సందర్భం ఇది. ఇక్కడ ఈ కీర్తన గ్రంథం 14 అధ్యాయం 5 వచనంలో ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడట? నీతిమంతుల సంతానము పక్షాన ఉన్నాడాయన. అంటే నీతిమంతుల కొరకు ఎదురు చూస్తున్నాడు. నీతిమంతుల కొరకు ఆలోచించాడు. తనలాంటి మనసు కలిగిన వారు ఎక్కడుంటారని ఎదురు చూసాడు. అలాంటి మనసు కలిగిన వారి దగ్గర ఆయన ఉంటాడట. ఆళ్ళ సంతానం పక్షాన ఉంటున్నాడు చూడండి. నీతిమంతుల సంతానము పక్షాన ఉంటాడు. ఏవండీ అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి ఎలా ఎంచబడిందట? నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ నీతిమంతుల సంతానము పక్షాన ఎవరున్నారు? దేవుడు. అబ్రహాం పక్షాన ఉన్నాడు. అబ్రహాం గర్భాన పుట్టిన ఇస్సాకు పక్షాన ఉన్నాడు. ఇస్సాకు గర్భాన పుట్టినటువంటి యాకోబు పక్షాన ఉన్నాడు. ఆయన గర్భం నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు. ఆయన గర్భవాసం నుండి వచ్చినటువంటి ఆ తర్వాత న్యాయాధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు, అందరి పక్షాన ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వాళ్ళందరి పక్షాన దేవుడు ఉంటూనే వచ్చాడు. నీతిమంతుల పక్షాన ఉంటాడు. ఒక నోహు, ఒక లోతు ఇలా బైబిల్‌లో భక్తి కలిగి నీతిగా ఉన్న వాళ్ళ పక్షాన దేవుడున్నాడు. ఇక్కడ అందుకే అద్భుతమైన మాట ఏమన్నాడంటే, నీతిమంతుల సంతానము పక్షాన నేనుంటానన్నాడు. నీతిమంతుల సంతానానికి ఆళ్ళ పక్షాన ఉంటాడంటండి ఆయన.
నిజంగా ఆళ్ళ పక్షాన ఉంటే ఏం జరుగుతది? ఇప్పుడు నీతిమంతుల పక్షాన ఆయన ఉంటానన్నాడు గదా! ఉంటే ఏం జరుగుతది? అది కావాలి కదా మనం. మనకు అది చాలా ఇంపార్టెంట్ విషయం అది. అంటే ఒకవేళ దేవుడు నీతిమంతుల పక్షాన, వారి సంతానం పక్షాన ఉంటే, నీతిమంతులకు జరిగేటువంటి మేలేంటి? నీతిమంతులు ఎలా ఉంటారు? అన్నది మనం ఆలోచిస్తే, ఒక అద్భుతమైన మాట ఇప్పుడు చివర్లో మీకు నేను చూపిస్తాను. కీర్తనల గ్రంథం ఇందాక చదివాం కదా! 37వ అధ్యాయం. ఒక అద్భుతమైన మాట ఇక్కడ చెప్తాడండి. అది చదివిన తర్వాత అండి, నేను చదువుతున్నప్పుడు అసలు మనం ఎందుకు నీతిని విడిచిపెట్టాలి? ఎలాంటి సందర్భం వచ్చినా, ఎలాంటి పరిస్థితిలోనైనా మనం ఎందుకు భక్తిని కోల్పోవాలి? అసలు ఎక్కడ గూడండి మనం క్రీస్తులో ఉన్న తర్వాత, దేవుని తెలుసుకొని, దేవుడిని నమ్మిన తర్వాత, ఎలాంటి పరిస్థితి రానివ్వండి. ఎలాంటి పరిస్థితయినా. ఎలాంటి పరిస్థితి అయినానని జ్ఞాపకం చేశాను గదా! ఒక్క ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్‌లోంచి. ఎలాంటి పరిస్థితి వచ్చినా, మీరు కలిగినటువంటి ఆ భక్తి, ఆ నీతి, ఆ పరిశుద్ధతను విడిచిపెట్టకూడదని ఎందుకు అంటున్నానంటే, అది ఎలాంటి పరిస్థితయినా, యోబు సందర్భాన్ని మీరు తీసుకోండి ఎప్పుడైనా. మీకు శ్రమొచ్చినా, కష్టమొచ్చినా, బాధొచ్చినా, మీరేదైనా కోల్పోయినా, ఏదైనా మానసికమైనటువంటి సమస్యల్లో ఉన్నా, బయట నుంచి ఎలాంటి ఒత్తిడులు మీ పైన పడుతున్నా, అన్ని సందర్భాల్లోనండి యోబుని మీరు తీసుకోండి. ఏవండీ ఆయన సందర్భాన్ని తీసుకున్న తర్వాత అసలు మనం ఎందుకండి భక్తిని కోల్పోవాలి? ఏ సమస్యొచ్చింది మనకు? ఏ సమస్యొచ్చిందని మనం భక్తిని విడిచిపెట్టాలి? ఏ సమస్యొచ్చిందని మనం దేవుడిని విడిచిపెట్టాలి? అసలు యోబుకొచ్చిన సమస్యలు మనకున్నటువంటి సమస్యలేంటి? అని ఒకసారి వాళ్ళ జీవితాలు మన కళ్ళ ముందు పెట్టుకున్నప్పుడు, వాళ్ళతో పోల్చుకోవడానికి అసలు మనకి ఎక్కడ కూడా లేదు కదా! ఇప్పుడు యోబు గారికి ఆస్తుందండి. ఆయనకున్నటువంటి ఆస్తిలో మొదట ఆ ఎద్దులు, ఆ తర్వాత ఆ గాడిదలు పోతాయి. మొదట దెబ్బ పడిద్దాయనకి. అప్పటి వరకు బాగున్నాడు. చాలా బాగున్నాడు. ఇక ఆ తర్వాత తనకున్నటువంటి ఆ గొర్రెల మంద ఆకాశం నుండి అగ్ని పడటం, తనకున్నటువంటి దాసులు పోవడం, కాలిపోవడం, గొర్రెలు కాలిపోవడం అంతా అయిపోయింది. రెండో దెబ్బ పడిపోయింది. ఎందుకంటే ఆయనకున్నది వేల సంఖ్యలో ఉండేవి. వందల వేల సంఖ్యలో ఉంటాయి ఆయనకున్నవన్నీ కూడా. పోయాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఒంటెలు. కల్దీలొచ్చేసారు. ఒంటెలు తీసుకొని వెళ్ళిపోయారు. దాసులను చంపేస్తుంటారు. ఇక ఒక మాటగా చెప్పాలంటే తనకున్నటువంటి ఆస్తి, చరాస్తి అనేది ఏదైతే ఉందో అదంతా కోల్పోయాడు. మనిషికి ఎప్పుడైనా చరాస్తి ఉంటది, స్థిరాస్తి ఉంటది. చరాస్తి అంటే కదిలేది. స్థిరాస్తి అంటే భూములు. ఇక్కడ తనకున్నటువంటి చరాస్తి అంతా కోల్పోయాడు. ఇక అలా కోల్పోయాడు, అలా ఉంటున్నాడు. కొద్ది నిమిషాల్లోనే అంటే వెంటనే జరుగుతున్నాయి చూడండి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. తనకున్నటువంటి 10 మంది పిల్లలు ఒక్కో చోట ఇల్లు కుప్పకూలిపోవడం, 10 మంది చనిపోవడం. తట్టుకోలేకపోయాడు. బట్టలు చింపుకున్నాడు. కేకలు వేశాడు. కానీ అయినా దేవుడిని ఎక్కడైనా ఒక మాట అన్నాడండి? ఒక్క మాట. ఒక మాట అంటాడండి. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయారు. ఏంటండి ఆయన మనసేంటో ఒకసారి మీరు ఆలోచించండి. ఆస్తి పోయిందండి. పోనీ ఆస్తి పోతే పోయిందని మళ్ళీ సంపాదించుకోవచ్చని అనుకున్నాడా? పోనీ ఎవరైనా అనుకోవచ్చలా. కానీ 10 మంది పిల్లలు ఒకే రోజు ఒకే ఇంట్లో కుప్పకూలిపోయి శవాల్లో పడుంటే, ఆ తండ్రి మనసు ఎంత కొట్టుకొనుంటదో మీరు ఆలోచించండి. ఎంత వేదనకు గురై ఉంటాడాయన. అయినా ఆయనన్న మాటేంటో తెలుసా? యెహోవా ఇచ్చిన యెహోవా నేను నా తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు ఏది తెచ్చుకోలేదు. నేను తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు నేను ఏది తెచ్చుకోనప్పుడు నాకేది శాశ్వతం? ఏంటండి ఆయన మనసు చూడండి. పోనీయండి ఒక పక్క ఆస్తి పోయింది, పిల్లలు పోయారు. నెక్స్ట్ శరీరం అంతా ఏమైపోయింది? అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరం అంతా కురుపులతో నిండిపోయిందండి. బాధ. అంటే ఇటు మానసికమైనటువంటి సమస్యకు శరీర సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి సమస్య తోడైంది. ఇదంతా ఇలా జరుగుతుంది. తట్టుకోలేకపోతున్నాడు. భార్యొచ్చిందండి. భార్యొచ్చి ఏమన్నది? "ఏవండీ నువ్వు కష్టాల్లో ఉన్నావు, నేను కష్టాల్లో ఉన్నాను. ఏం బాధపడకండి. దేవుడు మనకు సహాయం చేస్తాడులెండి. మనకున్నటువంటి ఆ నీతి, ఆ భక్తి ఏదైతే ఉందో, ఇంతకాలం దేవుడి పట్ల మనం భక్తి చూపించాం. నువ్వు యథార్థంగా ఉన్నావు. ఏం పర్వాలేదండి. మీరేం బాధపడకండి. నేను బాగున్నాను కదా! నిన్ను నేను చూసుకుంటాను. మీ శరీరం బాగోలేకపోయినా" పోనీ మానసికంగా అంటే ఇద్దరు బాధలో ఉన్నారు. మానసికంగా ఇద్దరు బాధల్లోనే ఉన్నారు. కానీ శారీరకంగా మాత్రం యోబు బాధలో ఉన్నాడు. శరీరం అంతా కూలిపోతుంది ఒక పక్క. అప్పుడు భార్యొచ్చి ఏమనాలి? "ఏవండీ నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి" అని చెప్పేసననాలి. ఏమన్నది? "అసలు నువ్వెందుకు బ్రతుకున్నావు ఇంకాననాలి." ఆ మాట అనేసరికి పాపం ఎలా ఉంటది చెప్పండి. ఇంతకాలంగా కాపురం చేసింది.
ఇంతకాలంగా కలిసున్నారు. పిల్లల్ని కన్నారు. పిల్లల్ని పెంచారు. అన్నీ సమానంగా పంచుకుంటూ వచ్చారు. ఇక్కడికొచ్చేసరికండి ఆమె పలికిన మాట, "నువ్వు దేవుని దూషించి మరణము కమ్మనే" పదాన్ని అన్నదండి. ఎంత కృంగిపోయి ఉంటాడండి ఇక యోబు. పోనీ భార్య అనేది అయిపోయిందండి అంతే. ఇక స్నేహితులొచ్చేసారు. వాళ్ళొచ్చిన తర్వాత అండి ఆయన ఎంత కృంగదీస్తారనంటే, ఆయన భక్తిని కృంగదీస్తున్నాడు. అంటే యోబును వాళ్ళ స్నేహితులు మాట్లాడిన ప్రతి మాట కూడా ఏంటంటే, "నువ్వు పాపం చేశావు." మీరు యోబు గ్రంథం మొత్తం చదవండి. ఒక్కొక్క అధ్యాయంలో తన ముగ్గురు స్నేహితులు మాట్లాడుతుంటారు. ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే కృంగతీసేటువంటి పని. ఎంత కృంగదీశారు, "నువ్వు పాపం చేశావు. అందుకే నీ పిల్లలు పోయారు. నువ్వు పాపం చేశావు. అందుకే నీ ఆస్తి పోయింది. నువ్వు పాపం చేశావు. అందుకని ఇలా నీ శరీరం అంతా పాడైపోయింది." అనే ప్రతీదీ కూడా వాళ్ళు మాట్లాడే మాటలో పాపం గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కనుక ఎప్పుడు కూడా అండి ఇలాంటి సందర్భం అంటూ మనలో ఎవ్వరికీ రాదు. ఇలాంటి సందర్భం వచ్చినటువంటి ఒక్కళ్ళైన క్రైస్తవ కుటుంబంలో ఒక్కళ్ళు చూపించండి. ఇలాంటి సందర్భం ఆస్తి పోయి, 10 మంది పిల్లలు పోయి, శరీరం పాడైపోయి, ఒక పక్క భార్య దూషిస్తూ, చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు దూషిస్తూ, మానసికంగా అలా ఎక్కడో బూడిద చల్లుకొని కూర్చున్నటువంటి సందర్భం ఒక్కటి ఒక కుటుంబం చూపించండి. ఉండదు. ఉంటదా? లేదండి. కానీ మన వాళ్ళ భాష ప్రయోగం ఎలా ఉంటదంటే అండి, ఏదైనా చిన్నది కోల్పోయామనుకోండి, "ఏవండీ ఇంత కాలమైందండి దేవుడి దగ్గరకొచ్చి మాకు జేసేది ఇదే అండి దేవుడు" అంటారండి. ఏ ఏం జేశాడాయన నీకు? అసలే బయటున్నటువంటి సమాజం దేవుడిని దూషించి, దేవుడిని ఏదో అనకూడని మాటలంటుంటే ఆయన బాధపడుతుంటాడు. మీరు జూడండి, బయట ఎవరైనా హైందవ కుటుంబాలలో గానీ, మిగతా కుటుంబాల్లో గానీ, వాళ్ళ పిల్లలు ఒకవేళ యాక్సిడెంట్‌లో చనిపోయారనుకోండి, వాళ్ళకొచ్చేటువంటి మాట ఏంటి తెలుసండి వెంటనే? దేవుడు ఎంత అన్యాయం చేశాడు మా కుటుంబానికి. దేవుడు కడుపు కాలిపోనని పదాలు తిడుతుంటారండి మా పల్లెటూర్లలో వింటుంటాను. ఏమని తిడతారు? "దేవుడు కడుపు కాలిపోను నా కొడుకే దొరికాడా నీకు" అని అంటుంటారు. అంటే దేవుడిని తిడుతుంటారు. అంటే దేవుడు నాకు అన్యాయం చేశాడంటారు. సేమ్ ఇదే క్రిస్టియానిటీలో కనపడిందనుకోండి. దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచించండి మీరు. నా మనసు తెలిసిన పిల్లలు గదా! నా మనసు తెలిసిన తర్వాత ఏ మాటైనా నన్ను అంటుంటే, ఒక తండ్రి గాని ఎంత బాధపడిపోతుంటాడు. అంటే అనకూడదా? అనకూడదండి. పోయిందండి ఏదైనా పోయిందనుకోండి. పోతే పోనివ్వండి అంతే. ఆస్తులు పోతాయా? పోయే పరిస్థితి మన దగ్గర లేదే. పోనీ పిల్లలా? ఒకసారి పిల్లల గురించి ఆలోచిస్తే, భక్తిలో పెంచుతున్నాం. సమయం వచ్చిందనుకోండి, దేవుడు తీసుకెళ్ళాడనుకో. అంతే. దేవుడు సమయం వచ్చిందని తీసుకెళ్ళిపోయాడు. మనం తప్పు చేయకుండగా మన ప్రాణం పోయిందంటే అండి మనం చాలా సేఫ్‌లో ఉంటాం. తప్పు చేసి ప్రాణం పోతేనే నష్టం తప్ప, మనకైనా మన పిల్లలకైనా, తప్పు చేసి ప్రాణం పోతే నష్టం. తప్పు చేయకుండా ప్రాణం పోతే ఫుల్ సెక్యూరిటీ. దేవదూతలొస్తారు. తీసుకెళ్ళిపోతారు. పరదేశం చూపిస్తారు. అందరిని పరిచయం చేస్తారు. ఈయన అబ్రహాముని పరిచయం చేస్తారు. ఈయన ఆదాము నీకు తెలుసా అంటారు. ఈమె అవ్వ నీకు తెలుసా అంటారు. ఈయనెవరు ఈయన హేబెలు. అంటే అక్కడికి వెళ్ళిపోతుండే ఆ పరదేశంలో ఎంత హాయిగా అండి వాళ్ళందరిని పరిచయం చేసుకుంటూ, వాళ్ళతో కాసేపు మాట్లాడుతూ ఎందుకంటే ఇక చావు లేదు కదండీ అక్కడ. ఆకలి లేదు కదా! మనకు మాట్లాడుకోవటమే చేసేదేం లేదక్కడ. హాయిగా పడుకోవడం, దేవుడి గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ విషయాలు తెలుసుకోవడం. ఇదిలా ఉంటే ఇక పరలోకం వెళ్ళిపోతే ఇంకా అక్కడ ఇంకా వెరైటీగా ఉంటది అంతే ఇక. అందుకే ఎప్పుడు కూడా తప్పు చేయకుండగా అంటే ఎలాంటి సందర్భమైనా చెప్తున్నాను. అసలు మన భక్తిని, మన నీతిని ఎక్కడ విడిచిపెట్టకూడదు. ఎందుకు విడిచిపెట్టకూడదు అని అంటున్నానంటే, ఇందాక చదివినటువంటి 37వ అధ్యాయంలో 25వ వచనాన్ని చదువుతాను జాగ్రత్తగా వినండి. 25వ వచనం చాలా ఇంపార్టెంట్ ఇది. నిజంగా దేవుడు నీతిమంతుల పక్షాన ఉంటాడు అనటానికి ఒక మంచి విషయాన్ని తెలియచేస్తున్నాడు దావీదు గారు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనంలో, "నేను చిన్నవాడినై యుంటిని" తన చిన్నతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. "నేను చిన్నవాడినై యుంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను." వృద్ధుడైపోయాడు. అయితే అయినను నీతిమంతులు విడువబడుట కానీ, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చూసాడా ఆయన? ఏవండీ ఆయన మనసు చూడండి. ఆయన పరిసరాలను చుట్టూ ఉన్నటువంటి దేవుడి కోసం బ్రతికే వారిని, దేవుని కొరకు బ్రతకని వారిని చూస్తున్నాడు చిన్ననాటి నుండి అయితే దావీదు గారు. మనం గూడా ఎప్పుడు గూడా చుట్టూ ఉన్నటువంటి ఆ పరిసరాలను ఎప్పుడు గమనిస్తుండాలి మీరు. ఎప్పుడు గూడా అండి మన మనసంతా గూడా దేవుడి పైన చుట్టూ జరిగేటువంటి పరిసరాలు జరిగేటువంటి ఆ పనుల పైన మనసుండాలి. కుటుంబాల పైన. ఎందుకంటే
మీకంతా అర్థమైపోతుంది సిట్యుయేషన్ అంతా. ఎలాంటి సమయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు? ఎలాంటి సమయాల్లో అవతల వారికి అంటే బాధ కలుగుతుంది? అలాంటి సమయాలు మనకెందుకు రావడం లేదు? ఒకవేళ వచ్చిన మనం ఎందుకు తట్టుకుంటున్నాం? వాళ్ళెందుకు తట్టుకోలేకపోతున్నారు? దేవుడు వాళ్ళెందుకు దూషిస్తున్నారు? మనం ఎందుకు దూషించలేకపోతున్నాం? అనేవి ప్రతిదీ మనకు అర్థమైపోతుంటది. సమాజాన్ని ఎప్పుడు మీరు పరీక్షిస్తూనే ఉండాలి. అసలు ఏంటి? ఈ కుటుంబాలేంటి? వీళ్ళ పరిస్థితులేంటి? వీళ్ళేం చేస్తన్నారు? వీళ్ళెందుకిలా అయిపోతున్నారు? వీళ్ళకి జరిగేటువంటి ఇన్ని నష్టాల వెనక కారణం ఏంటి? వీళ్ళ జీవనం ఎలా సాగుతుంది? అనేది మీరు గమనించండి అన్నీ కూడా. అది గమనిస్తే మీకు అర్థమైపోతుంటది ఆటోమేటిక్‌గా. అంటే వీళ్ళెలా ఉంటున్నారు అనేది అర్థమైపోతుంటది సిట్యుయేషన్ అంతా. కానీ ఇక్కడ పాపం దావీదు గారు చిన్ననాటి నుంచి చూస్తున్నాడట. వృద్ధాప్యానికొచ్చాడు. అయితే నీతిమంతులు ఎక్కడ కూడా విడిచిపెట్టిన సందర్భాలు లేవు. రెండేమన్నాడు? అసలు ఆళ్ళ సంతానం ఎప్పుడు కూడా భిక్షం అడగటం అనేదే కనపడలేదట. భిక్షం అడగటం అంటే? భిక్షమెత్తటం అంటే? సహజంగా భిక్షం ఎవరెత్తుతారు చెప్పండి? ఇంకా మనం వాడుక భాషల్లో చెప్పాలనంటే ఎవరు అడుక్కుంటారు? అడుక్కునే వాళ్ళెవరు? చెప్పండి. అడుక్కునే వాళ్ళెవరు? అవయవాలు సరిగ్గా లేక. అవును కదా! బైబిల్‌లో కూడా మనకు అపోస్తల కార్యాలు 3 అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ శృంగారం అనే దేవాలయం దగ్గర ఒకతడు ఉంటాడు. అతడు అడుక్కుంటుంటాడు. అంటే ఎప్పుడు కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉంటాడు కదా! అతన్ని ఎతకొచ్చి ఆ దేవాలయపు ద్వారం దగ్గర కూర్చోబెడితే అతడు భిక్షం అడుక్కునేవాడు. అప్పుడు పేతురు గారు, యోహాను గారు వెళ్లి బాగు చేస్తారు ఆ సందర్భాన్ని. అంటే భిక్షం ఎత్తుకునేటువంటి వాళ్ళు వీళ్ళనమాట. అలానే యోహాను సువార్త కూడా 9 అధ్యాయం ఉంటది. ఆ గుడ్డివాడు గురించినటువంటి సందర్భం ఉంటది. అతడు కూడా భిక్షం ఎత్తుకునేటువంటి సందర్భం. ఇలా బైబిల్‌లో చాలా ఉంటాయి. పాత నిబంధన, కొత్త నిబంధనలో మీకు ఎగ్జాంపుల్‌గా జ్ఞాపకం చేస్తున్నాను అంతే. సహజంగా భిక్షం ఎత్తుకునేటువంటి కుటుంబాలు ఇవి కనపడుతుంటాయి. ఇంకా భిక్షం ఎత్తుకోవడం అంటే ఇంకేంటంటే అడుక్కోవడం. "ఏవండీ పలానా నాకు లేదండి. ఇది నాకిస్తారా? పలానా నాకు ఇది కావాలండి మీరేమైనా ఇస్తారా?" అని అడుక్కోవడం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. బట్టలు మనం అడుక్కోవాల్సిన పరిస్థితి ఉందా? మీరు ఆలోచించండి. కరెక్ట్‌గా దేవుని కొరకు భక్తి, నీతి కలిగి బ్రతకండి. అసలు మీకంటూ లోటుండదు. ఎందుకంటే అండి ఇవన్నీ మేము అనుభవిస్తున్నాం గనక మీకు చెప్తున్నాం ఈ విషయాలన్నీ. మేము బయటికెళ్తే అండి నిజంగా సేవకులుగా మేము బయటికెళ్తాం గదా! వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు. ఏవండీ మాకంటూ ఇక లోటు ఇంకేంటి అని అనుకుంటామండి మేము. మాకు ఇంకేం గావాలి? మాకు ఇది చాలదనుకుంటాం. ఎందుకనంటే మేము బయటికి వెళ్ళగానే ఎక్కడైనా వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా మంది దగ్గరకొచ్చేసి కొంత మనీ ఇచ్చేసి, లేదంటే వాళ్ళే బట్టలు కొనేసి తీసుకొచ్చేసి "అన్నయ్య ఈ బట్టలు మీరు కుట్టించుకోండి" అని అంటుంటారు. ఏవండీ సంవత్సరానికి కొన్ని జతలు బట్టలు కొనిస్తూ ఉంటారండి. అంటే బట్టల విషయంలో లోటు లేదనమాట. ఉండదు. ఇకపోతే ఇక తినే విషయాలు అంటారా? ఏవండీ వాళ్ళ దగ్గరున్నటువంటి ప్రతీదండి ఇక మేము పల్లెటూర్లోకి వెళ్తూ ఉంటాం. కొన్ని కొన్ని సందర్భాలు సిటీలకెళ్తూ ఉంటాం గదా! ఇక వాళ్ళ దగ్గరున్నది ఏదేనండి. పాలు పంపిస్తూ ఉంటారు. కూరగాయలు తెస్తూ ఉంటారు. మీకోసమే ఉంచామని జెప్తూ ఉంటారు. ఏదో కొంతమంది పచ్చళ్ళు పెట్టి మరి రెడీ జేసి ఉంచుతారు. వేసవికాలం వస్తే పచ్చళ్ళు పెట్టి ఇది మీకోసమని పంపిస్తూ ఉంటారు. అంటే ఎందుకు ఇవన్నీ మాకు జేస్తున్నారు? మాకెందుకొచ్చాయి ఇవన్నీ? దేవుడు ఏది లోటు చేయడండి. ఆయన నమ్మిన తర్వాత ఆయన కోసం బ్రతికితే ఏది లోటుండదండి. బట్టల విషయంలోన అస్సలుండదు. ఉండే విషయాలన్నా అస్సలు. ఇక ధన విషయంలోన అసలు మీకు ఏ విషయంలో కూడా అండి నిజంగా దేవుని కొరకు ఉన్నతంగా నిలబడితే అసలు ఏది లోటుండదు. దావీదు గారి అనుభవంతో చెప్పేటువంటి మాటండి అది. మామూలుగా చెప్పడాయన. ఆయనకున్నటువంటి అనుభవం ఏంటంటే అసలు నీతిమంతులు ఎక్కడ కూడా విడిచిపెట్టబడటం నేను చూడలేదన్నాడు. ఎందుకంటే నీతిమంతుల పక్షాన ఎవరుంటారు? దేవుడు కదా! నీతిమంతుల పక్షాన ఆయన ఉన్నప్పుడు దేనికి కొదువుంటది చెప్పండి? ఇప్పుడు ఒక మాట మనం ఆలోచిద్దాం. ఎలాంటి సందర్భం వచ్చినా అసలు ఆయన విడిచిపెట్టడు కదా! విడిచిపెట్టడు. ఏలియా సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 3:30 సంవత్సరాలు ఆకాశం ఏమైపోయింది? ఆకాశం అంతా ఏమైపోయిందండి? మూయబడిందా? మూయబడింది. ఇర్మియా గ్రంథంలో మాట్లాడితే ఆకాశాన్ని ఇత్తడి చేశానంటాడాయన. ఇప్పుడు ఆకాశాన్ని ఇత్తడి చేశాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆకాశం ఇత్తడైందంటే ఇక్కడ కిందన మీకందరికి ఇత్తడైపోద్దిరా అన్నాడాయన. మన వాడుక భాషలో చెప్పాలంటే. అంతే కదా! ఆకాశం ఇత్తడైతే మనకి ఇత్తడైపోద్ది. కానీ ఏలియా గారికి పరిస్థితి ఏందంటే అసలు ఆయనకి ఏమీ లేదు. ఆయనైతే ప్రార్థన చేసాడు వెళ్ళిపోతున్నాడు. కాకులు తీసుకొస్తున్నాయి చివరికి ఆహారాన్ని. అవునా? కాకులు ఆహారాన్ని తీసుకొస్తాయండి? అసలు మాంసం ముక్క కనపడితే ఎత్తుకొని పోయే రకాలవి. కానీ అలాంటిది కూడా మాంసం ముక్కను తీసుకొచ్చి ఏలియా గారికి ఇస్తున్నాయనంటే ఏంటండి అసలు దేవుడు వెనకుంటే అలా ఉంటది అంతే ఇక దేవుడు వెనకుండాలి. దేవుడు మనం వెనకుంటే అండి మనం చాలా చూస్తాం. కానీ ఆయన్ని ఎలా నమ్మాలో అలా నమ్మాలి. ఆయన్ని ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకుంటేనే మన వెనకాల ఉంటాడండి ఆయన.
మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో అపనమ్మకం అనేది మనలో కనిపించిందా అసలు దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే నశించిపోతున్న ఈ సమాజం మధ్యలో ఆయన మనసు ఎరిగి ఆయన కోసం బ్రతికే వాళ్ళ కోసం ఆయన చూస్తున్నాడు. ఆయన మనసు తెలిసి ఒకవేళ ఆయనకిష్టంగా నువ్వుంటే నిన్ను తీసుకెళ్తాడండి. ఎలా తీసుకెళ్లాలో, ఎక్కడ చూపించాలో, ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడంతే. దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడండి. ఎక్కడో ఉన్నాడు దావీదు గొర్రెలు కాసుకుంటూ అరణ్యంలో. పాపం సమూయేలెళ్ళాడు. ఇంటి దగ్గర ఉన్నటువంటి వారిని అభిషేకించే ప్రయత్నం చేశాడు. అందులో పెద్ద కుమారుడు ఏలీయాబు వాళ్ళందరిని అభిషేకం చేద్దాం అనుకుంటున్నాడు. అప్పుడు ఎమ్మటే దేవుడన్నాడు, "నువ్వెందుకయ్యా అందాన్ని చూస్తావు" అన్నాడు. అంటే దేవుడి విషయంలో అందం గూడా అసలు వేస్ట్ అండి. అందాన్ని గురించి చూసుకోకండి ఎప్పుడు కూడా. దేవునికి కావాల్సిన మనసు. నువ్వు ఎందుకు అందాన్ని నిర్లక్ష్య పెడుతున్నావు, ఎత్తుని నిర్లక్ష్య పెడుతున్నావు అది కాదసలు. ఆళ్ళ నాన్న పిలు, యెషయాని పిలు. ఇంకెవరైనా ఉన్నారని అడుగు. ఆ! ఉన్నారు. ఎవరున్నారు? దావీదనే వాడు కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు ఎక్కడో. ఆయనకి నాకు గావాల్సింది కూడా వాడు అర్జెంట్‌గా తీసుకురా అన్నాడు. రాగానే అభిషేకించాడు. గొప్ప చేశాడు. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు. ఎక్కడో అరణ్యంలో బ్రతుకుతున్నవాడు. తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడండి? ఎక్కడ? సింహాసనం ఎక్కించేసాడు. సింహాసనం మీద కూర్చోబెట్టేసాడు. దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టిన దావీదు మనసు మీరు ఆలోచించండి. ఒకానొక సందర్భంలో అండి ఎందుకు దేవుడి కొరకు దేవాలయాన్ని కట్టాలనుకుంటాడంటే, మందిరం కట్టాలనుకుంటే, ఈయన కోటలో ఉంటాడు. దేవుని మందసం అనేది ఏదైతే ఉందో, అది ఒక చిన్న గుడారంలో తడిచిపోతూ ఉంటది. అది చూసి తట్టుకోలేకపోయాడండి. అంటే ఒక సామాన్యుడిని ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకునే నన్ను తీసుకొచ్చి దేవుడు, ఇంత స్థితిలో నన్ను కోటలో ఉంచినప్పుడు, రాజుగా ఉంచినప్పుడు, నన్ను ఇంత స్థితిలో ఉంచిన ఆయన మందసం ఎక్కడో గుడారంలో చిన్న గుడారంలో ఉండడం, అది మంచుకు తడవటం, వర్షానికి తడవటం తట్టుకోలేకపోయాడు. అందుకే వెంటనే అన్నాడు, "నేను మందిరాన్ని కట్టేస్తాను" అన్నాడు. అంటే మనసు అంత గొప్పదండి దావీదుది. కానీ ఏ స్థితికి వెళ్ళినా గాని తన ప్రారంభ స్థితి మర్చిపోవటం లేదు. తనలో ఉన్న భక్తిని కోల్పోవటం లేదు. దేవుని పైన ఆసక్తిని కోల్పోవటం లేదు. చూసారా? అంటే ఆయన ఏ స్థితికి వెళ్ళాడో తను జ్ఞాపకం చేసుకుంటాడు అన్ని అధ్యాయాలలో. తన కొరకు దేవుని కొరకు నిలబడిన వారందరూ కూడా ఎలా ఉంటారో కూడా చెప్తున్నాడు. అంటే ఎక్కడ ఏది కొదువుండదండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనంలో నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును. అబ్బా! ఏం మాటండి నిజంగా. కానీ ఇయన్నీ చదువుతున్న తర్వాత అండి అసలు దేవుడిని ఎక్కడ విడిచిపెట్టాలన్న ఆలోచన కూడా రాదండి. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే ఆకలి తీరిపోద్ది ఇక. ఆ మాట చూడండి నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేయును. కడుపు నిండా తినేస్తాడట. అందుకేనండి దాదాపుగానండి నాకు కొన్ని కొన్ని సందర్భాలు అనిపిస్తుంటదండి. ఈ సేవకులందరిని చూస్తున్నప్పుడు వాళ్ళ ముందు మొత్తం ముందుకొచ్చేస్తదండి. తెలుసు గదా! ఏవండీ ఆ పొట్ట ఎంత ముందుకుంటదో సేవకులైన వాళ్ళందరికి గూడా. ఎందుకు? అసలు కడుపారా తినేసారనుకో ఎళ్తుంచరు ఆళ్ళు ఎక్కడ గూడా. ఇంకొక మాట కూడా ఉందిలెండి బైబిల్‌లో. అది జ్ఞాపకం చేస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. "నువ్వు తిండిపోతువైన యెడల గొంతుకేం పెట్టుకో" అన్నాడు? కత్తి కూడా పెట్టుకోవాలి. ఓకే. అర్థమైంది. అలానే ఇష్టపూర్తిగా అంతా తినేసి ఎక్కువ తిన్నా ప్రాబ్లమే. అలానే తక్కువ తిన్నా ప్రాబ్లమే. కావలసినంత మాత్రమే తినాలి. కానీ ఎక్కువగా మామూలుగా జ్ఞాపకం చేస్తాను. సేవకులుగా చూస్తున్నప్పుడు అందరికి గూడా సిక్స్ ప్యాక్ వచ్చేస్తుంటది ముందుకంతా. ఎందుకు ఇంత సిక్స్ ప్యాక్ వచ్చేసిందనంటే మనస్ఫూర్తిగా తినేసారు అంతే వాళ్ళు. ఎక్కడికెళ్ళినా చికెను, మటను, చేపలు ఇవన్నీ ఇయే గదండీ ఎక్కువగా పెడుతుంటారు. ఎక్కువగా తినేసేసరికి ఏమవుతుంది మరి సిక్స్ ప్యాక్ వస్తది గదా! కనుక తగినంత మాత్రమే తినాలి ఎప్పుడైనా. అప్పుడు ఎక్కువగా మనం పని చేయగలుగుతాం. ఎక్కువ తిన్నామనుకోండి పొట్టొచ్చేస్తది. పొట్టొచ్చేస్తే ఏ పని చేయలేం. కనుక కాపాడుకోవాలి మనల్ని మనం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడిస్తాడు. కానీ జాగ్రత్తగానే ఉండాలి మనం కూడా. ఇక్కడ చూస్తే నీతిమంతుడు ఎలా ఉంటాడంటే నిజంగా ఆకలి తీరా భోజనం చేస్తాడు. తాను గాని తన కుటుంబం ఎక్కడ లోటుండదండి. ఎక్కడ లోటుండదు. మీరు దేవుడిని అలా నమ్మండి. అంత గొప్పగా చూపిస్తాడాయన. కనుక భిక్షమెత్తని కుటుంబం ఏందంటే నీతిమంతుల కుటుంబాలు ఎక్కడ భిక్షమెత్తుకోవు. అసలు చేయి చాపవు. దేవుడేమన్నాడంటే నిన్నెప్పుడు తలగానే ఉంచుతాను నాయన తోకగా ఎక్కడ ఉంచనన్నాడు. తలే మనం అంతే ఇక. ఏ విషయంలోనే అంతేండి. ఎదుటి వారికి ఆలోచన చెప్పే విషయంలో తలగానే ఉంటాం. ఎదుటి వారికి సహాయం చేసే తలగానే ఉంటాం. అందుకే ప్రతి విషయంలో చూడండి ఈరోజు క్రిస్టియానిటీ నంబర్ 1 స్థానంలో ఉండగలిగిందంటే దేవుడు పెట్టాడు అదంతే. దేవుడు అంత ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు. కనుక నీతిమంతుల పక్షాన సంతాన ఆయన ఉంటాడు గనుక భిక్షం ఎత్తడానికి అసలు ఆ అవకాశమే లేదు ఎక్కడ కూడా. నీతిమంతుల కుటుంబాలు ఎక్కడ కూడా భిక్షము ఎత్తవు. నువ్వు గొప్పగా ఉంటావు. దేవునిలో ఉన్నతంగా ఉంటావు. అన్ని విషయాలని కట్టుకునే విషయం దగ్గర నుంచి ఉండే విషయం వరకు అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటావు. ఇది దేవుడు నీకిచ్చేటువంటి అభయం. కనుక భిక్షమెత్తని కుటుంబం ఏదంటే
నీతిగా బ్రతికే వారి కుటుంబాలు ఎక్కడ కూడా భిక్షమెత్తవు. సహాయం చేసేటువంటి మనసే ఉంటది తప్ప, ఇచ్చేటువంటి మనసే ఉంటది తప్ప, ఏవండీ ఎలాంటి సందర్భంలోనైనా అవతల వాళ్ళకి లేనిది మనం ఇవ్వాలని ఆ మనసు మనకుంటది. జాలి ఉంటదా? ఉంటదండి. జాలి, దయ, కనికరం, సహాయం చేసేటువంటి ఆ గుణం, మృదుత్వం. ఆ మాటల్లో మనకు మృదుత్వం కనపడుతుంటది. క్రైస్తవులు మాట్లాడుతుంటే అయ్యా అంటుంటారు, అమ్మ అంటుంటారు. అంటే ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు చూడండి వాళ్ళ లాంగ్వేజ్ వేరుగా ఉంటదంతా. కానీ మన లాంగ్వేజ్ ఎలా చాలా చక్కగా ప్రేమతో మాట్లాడుతూ ఉంటాం. క్రిస్టియని అంటే చాలా ప్రేమగా మాట్లాడుతుంటారు. కనుక అన్ని విధాలుగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండగలిగే వాళ్ళు, నీతి కలిగి బ్రతికేవంటి వాళ్ళు. కనుక నీతిమంతుల సంతాన పక్షాన ఆయన ఉంటే అసలు ఏ లోటు ఉండదు. ఎవరికీ ఏ లోటు రాదు. ఏవండీ ఏ లోటొస్తదో చెప్పండి? అసలు ఆయనే మన వెనకాలుంటే మనకంటూ ఏం కావాలి చెప్పండిక? ఏం కావాలి చెప్పండి? కనుక మనం ఎప్పుడు కూడా కోరుకోవాల్సింది ఆయన్ని కోరుకోవాలండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎగ్జాంపుల్ చెప్తాను. ఏవండీ ఒక సైనికుడు ఒక రాజు దగ్గర పని చేస్తూ ఉంటాడట. పని చేస్తున్న కాలంలో చాలా కాలం నుంచి పని చేస్తున్నాడు. చేస్తూ ఇతనికి ఒక కోరిక పుట్టింది ఒకరోజు. ఏవండీ ఇన్ని సంవత్సరాలైనా రాజుగారి దగ్గర నేను పని చేస్తున్నాను. ఆయన నా మాట వింటాడు. కనుక రాజుగారిని భోజనానికి పిలుద్దాం అని చెప్పేసి అడిగాడట. ఆ రాజుగారు మీరు భోజనానికి రావాలండి అన్నాడట. అయితే రాజుగారికి ఈడి మనసు తెలుసు. అప్పుడు వీడికున్న మనసేంటంటే రాజుగారు మా ఇంటికొస్తే ఓ సైన్యం వచ్చేస్తది. ఇంత సైన్యం వచ్చిందంటే వీడు ఎంత గొప్పవాడనో నా గురించి మాట్లాడుకుంటారు. కనుక సైన్యం నా ఇంటికి రావాలి. దాని కొరకు సైన్యం రావాలంటే మరి రాజుగారు వస్తేనే సైన్యం వస్తది గదా! అని అనుకుని రాజునే అడుగుదాం అని చెప్పేసి రాజుగారు మా ఇంటికి భోజనానికి రావాలంటే ఆయనన్నాడు, నేను రావాలా? సైన్యం రావాలని అడిగాడట. అప్పుడు వీడన్నాడట, "అసలు మనకు గావాల్సిందే సైన్యం గదా! మనం ఎంత గొప్పవాళ్ళమో తెలియాలి. మనకెంత పేరుందో తెలియాలంటే మన సైన్యం వస్తేనే గదా తెలిసేది." అని జెప్పేసి వీడు అతి తెలివి తక్కువగా ఈ తెలివిలేనోడు గదండీ తెలివుందనుకుంటాడు. వీడన్నాడట, "రాజుగారు మీరు రాకపోయినా పర్లేదు గానీ సైన్యాన్ని పంపించండి" అన్నాడట. అప్పుడు రాజుగారు కోపమొచ్చి, "ఒరేయ్! నేనొస్తేనే కదరా సైన్యం వస్తది. నేను లేకపోతే సైన్యం ఎలా వస్తది? కనుక నేను రాను, సైన్యం రాదు ఎళ్ళిపో" అన్నాడట. అంటే ఇది మీకు అర్థమైందో కాలేదో అని ఒక విషయం జెప్తాను. దేవుడు మనతో లేనప్పుడు ఆయనిచ్చేది ఏదైనా మనం కావాలనుకున్నా అవి మనకెందుకు? ఆయన మనతో ఉన్నప్పుడు మనకి ఏ లోటు ఉండదు గదా! మనం కోరుకోవాల్సింది దేవుడు. తండ్రి నువ్వు నాకు కావాలంతే. నువ్వు నాలో ఉండాలంతే. నువ్వు నా పక్కన ఉండాలంతే. నువ్వుంటేనే నాకింకేది వద్దు. అంటే అంత దేవుడిని అంత పిచ్చిగా ప్రేమించాల. నువ్వే గావాలి తండ్రి. నాకేదొద్దు. నువ్వుంటే చాలు నాకంతే. నువ్వే నా పక్కన ఉండాలి. నువ్వే నాలో ఉండాలి. నువ్వే నాకు సర్వస్వం అలా ఉండాలండి. ఇక భూమి మీద మనం దేన్ని అడగనవసరం లేదు. ఆయనే చూసుకుంటాడంతా. నువ్వు ఆయన బాగా నమ్ము. పిచ్చిగా ప్రేమించు. చాలా పిచ్చిగా నమ్ము. నీకేది అవసరమో వాటన్నిటిని ఏ కాలంలో ఏది తీసుకురావాలో అవన్నీ తీసుకొచ్చేసి నీ దగ్గర పెట్టేస్తాడాయన. అంత గొప్పగా తండ్రిని ప్రేమించండి. దేవుడిని ప్రేమించండి. నీతిగా ఉండండి. మంచి కాలంలో ఉన్నాం. భక్తిగా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకొని జాగ్రత్తగా కాపాడుకోండి. మీ పిల్లల్ని కాపాడండి. మీరు మీ పిల్లలు నీతి, భక్తి కలిగి జీవించండి. ప్రతి దినం కూడా లేచినది మొదలుకొని పడుకునేంత వరకు ఎలాంటి లోపాలు లేని వారిగా బ్రతకండి. నీతిమంతులుగా ఉండండి. ఇదే లోకం కాదు కదా మనకు. ఈ లోకాన్ని విడిచిపెట్టే ఆ సమయం, ఆ గడియలు ఆసన్నం అవుతున్నాయి. ఒకవేళ మనకు వయసుందనుకుంటాం. కానీ వయసున్న క్రీస్తు రెండవ రాకడ జరిగితే ఉండలేం. మనం వెళ్ళిపోతాం. తప్పదిక. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలి. మనమంతా మరలా తండ్రి సన్నిధిలో మనందరం కనిపించాలి. అక్కడ తండ్రి ముఖదర్శనం చేసుకుంటూ, ఆ పరలోకంలో ఆనందంగా జీవించేటువంటి కాలం కోసం ఎదురు చూస్తుంటాం. మనకంటే ముందుగా బ్రతికిన ఆ నీతిమంతులు, ఆ భక్తులంతా చేసిన పనంతే. కనుక దేవుని కొరకు నీతిగా బ్రతకండి. ఈ లోకంలో మనకంటూ ఏది వద్దు, ఏది శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు విడిచిపెట్టేస్తాం. మనకు తండ్రి కావాలి. మనకు జన్మనిచ్చినాయన, మనం అనుభవిస్తున్నవి ఇచ్చినాయన, సమస్తాన్ని ప్రతిరోజు మన కొరకు అనుగ్రహిస్తున్నాయన మన తండ్రి. ఆయన మనకు కావాలి. ఆయన కొరకు నీతిగా బ్రతకండి. చక్కగా ఆయన కొరకు ఆలోచించండి. నీతిగా బ్రతికితే మీరు చేసేవన్నీ ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణాలు, ఆ గుణాలన్నీ మీలో ఉంటాయి. కనుక మిమ్మల్ని చూసిన దేవుడిని మనసు కలిగిన వారిని చూసినట్టుగా ఉంటుంది. దేవుడే ప్రత్యక్షంగా కనపడుతున్నట్టుగా కనిపించాలి. అంత మంచి కార్యాలు, క్రియలు మీలో ఉండేటట్టుగా తప్పనిసరిగా మీ కుటుంబం అంతా దేవుని కొరకు నీతిగా బ్రతకాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మీకు వందనాలు నాయన. మీ పిల్లలంగా తండ్రి మేమందరం కూడా మీ జ్ఞానం కోసం ఎదురు చూసేవారం తండ్రి. మీరిచ్చేటువంటి ప్రతి మాట వెనకాల ఉన్న ఆ సారాంశం అంతా ఆలోచిస్తున్నప్పుడు
నీ మనసుని ఎంత అర్థం చేసుకోవాలనిపిస్తుంటుంది. నేను చాలా అర్థం చేసుకోవాలి తండ్రి. ఈరోజు మేము అర్థం చేసుకున్నది చాలా తక్కువ. మీ మనసు తెలుసుకోవాలి. మీలో ఉన్న లక్షణాలేంటో తెలుసుకోవాలి. అలాంటి లక్షణాలు కలిగి మేము బ్రతకాలి. భూమి మీద నీతి, భక్తి అని వాటిపైన మీ శ్రద్ధ చూపి తండ్రి. నీతిమంతుల కుటుంబాలుగానే మేము బ్రతకాలి తప్ప, అనీతిమంతులుగా బ్రతకకూడదు. మేము శాశ్వతంగా నీతో ఉండాలనుకుంటున్నాం తండ్రి. ఆ శాశ్వతమైన ఈ చిన్న జీవితంలో శరీరానికి అవసరమైన ప్రతిదీ మేము అడగక, శాశ్వతమైన ఆ లోకం కొరకు ఎదురు చూస్తూ, శాశ్వతమైన ఆ లోకాన్ని అడుగుతూ, మీతో కలిసి ఉండే ఆ అవకాశాన్ని మా అందరికి అనుగ్రహించమని. మీ పిల్లలు విన్న ఈ మాటలు తండ్రి, అవసరతను బట్టి తమ చుట్టూ ఉన్న వారికి ప్రకటించేవారు గాని పిల్లలను మలచమని. విన్న ఈ మాటల్ని పిల్లల హృదయాలలో ఫలించినట్టు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలుగా తండ్రి, పక్షపాతం లేకుండగా నిస్వార్థపరులై జరిగిస్తున్న ఈ పని చాలా గొప్పది. ఇది భవిష్యత్తులో తండ్రి ఇంకా ఉన్నతంగా ఫలించేటట్లు సహాయాన్ని అనుగ్రహించండి. దీన్ని ప్రారంభించి నడిపిస్తూ ప్రత్యక్షంగాను, పరోక్షంగాను దీని కొరకు ఆలోచించి పని చేస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి పరసంబంధమైన ఈవులను అనుగ్రహించమని వేడుకుంటూ, యేసు ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చి, అన్నయ్య మరి చెప్పిన వాక్యం అర్థమైంది. కానీ ఒక డౌట్ ఉంది మాకేంటంటే, మరి ప్రభువుని నమ్ముకొనని వారు కూడా మా చుట్టుపక్కల మేము చాలా మందిని చూస్తున్నాం. వారు కూడా ధనవంతులుగా కనబడుతున్నారు. వారు కూడా మరి దేవుడిని నమ్ముకోకపోయినా ఎక్కువ వారికి మేడల మిద్దెలు ఉండటం, మరి డబ్బులో ఏ కొదవ లేకపోవడం చూస్తున్నాం. మరి దీన్ని మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే దేవుడు తెలియకపోయినా కానీ వాళ్ళంతా ఆస్తిపరులుగా ఉన్నారు కదా. దేవుని తెలుసుకొని మేము పేదవారుగానే ఉన్నాం కనుక మరి దీన్ని ఎలా మేము అర్థం చేసుకోవాలి అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న వచ్చి, అన్నయ్య మరి బైబిల్లో మనకి లాజరు కనిపిస్తున్నారు, లాజర్ గారు. మరి ఆయన దరిద్రుడుగానే ఉంది. మరి చివరి వరకు ఆయనకి ఆ జీవితంలో ఏ ఆశీర్వాదములు, ఆరోగ్యం అనేది కూడా లేకుండా ఆ కుక్కలు వచ్చి ఆయన మరి కురుపులను నాకుతున్నట్టు చూస్తున్నాం. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన యోబు గారి లాగా మళ్ళీ ఆయనకి ఏది కూడా దేవుడు ఇవ్వలేదు. అంటే ఆస్తి కావచ్చు, మరి ఏది కానీ ఆధారాలు మన బైబిల్లో లేవు. అలాగే చనిపోయిన అంటే దరిద్రుడుగానే ఉండి చనిపోయినట్టు చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలనేది 2 ప్రశ్నలు. ఓకే. ఓకే. మొదటి ప్రశ్న ఏదైతే ఉందో, ఆ అన్యజనులైనటువంటి వాళ్ళు లేదా దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆస్తి అనేది ఉంటుంది. కనుక వాళ్ళు హాయిగా ఉంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు. అన్ని విషయాల్లో వాళ్ళకు లోటంటూ ఏమీ లేదనేది మొదటి ప్రశ్న గదా! నేను దానికి సమాధానం చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను అదే ముందు చెప్పాను. సంపాదించుకునేటువంటి సామర్థ్యం ఏదైతే ఉంటుందో అది అందరిలో పెట్టాడు దేవుడు. నీతిమంతుల్లో పెట్టాడు, అనీతిమంతుల్లో పెట్టాడు. దేవుడే చెప్పాడు మనిషికి. సామెతల గ్రంథం మనం చదువుతున్నప్పుడు సోమరితనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏ మనిషి కూడా సోమరిగా ఉండకూడదు, పని చేసుకొని అని అంటారు. ఒక వ్యక్తి కష్టపడి పని చేస్తే ఎంత ఉన్నతమైన స్థితికి వెళతాడో మనకు ఆలోచన ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు నాకు తెలిసి అంబానీ గారు అనుకుంటాను. వాళ్ళ చరిత్రలు చదివినప్పుడు దివీరు ఏదో ఉంటది. అలా తమ్ముడు, అన్నదమ్ములు ఇద్దరు ఎవరో ఉంటారు అన్నదమ్ములు అంబానీ. వాళ్ళ హిస్టరీ మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతది. వాళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు, పెట్రోల్ బంకుల్లో పనిచేసిన వాళ్ళంతా. వాళ్ళు మెదడుకు ఆలోచన పెట్టుకున్నారు, కష్టపడ్డారు, పని చేశారు. ఎందుకంటే కష్టపడిన వాడికి ఫలితం ఇవ్వడం అనేది సహజం. అది ఫలితం వస్తుంది. అది ఎవరైనా కావచ్చు. భక్తిహీనుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ వాళ్ళకున్నటువంటి ఆనందమైన ఏదైనా సరే కొద్ది కాలం. దాని గురించి యోబు గ్రంథంలో మాట్లాడుతూ, యోబు గ్రంథం 20 అధ్యాయాల్లో 4 వచనంలో మాట్లాడతాడు. జాగ్రత్తగా ఇది మీరు ఆలోచించండి. యోబు గ్రంథం 20 అధ్యాయం 4 వచనంలో, దుష్టులకు విజయము కొద్ది కాలమే అంటాడు. భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రమే ఉండునంటాడు. అంటే దుష్టులైన వారికి కూడా సంతోషం. వాళ్ళు కూడా సంపాదించుకుంటారు. వాళ్ళకు ఉంటాయి. కానీ వాళ్ళదంతా కూడా అశాశ్వతమైనదే. కొద్ది కాలం భూమి మీద ఉన్నంత కాలమే వాళ్ళకి.
తర్వాత వాళ్ళ పరిస్థితులేంటి ఎలా అయిపోతాయో తెలుసు గదా! వాళ్ళు చనిపోతే ఏమైపోతారో వాళ్ళకి తెలీదు. చావు తర్వాత వాళ్ళ పరిస్థితి అంతా భయంకరంగా ఉంటుంది. కనుక భూమి మీద సంపాదించుకునేటువంటి శక్తి సామర్థ్యం అందరికీ ఇచ్చాడు దేవుడు. కష్టపడి సంపాదించుకునేటువంటి ఆ సామర్థ్యం అందరికీ ఇచ్చాడు. అందుకనే మీరు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం, 8వ అధ్యాయం చదువుకోండి తర్వాత. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఆ సామర్థ్యం ఎవరికైతే ఇచ్చాడంటే అందరికి ఇచ్చాడు. కానీ ఆ సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఉన్నతంగా ఉంటారు. కనుక అశాశ్వతమైనటువంటి ఈ చిన్న జీవితంలో మనుషులందరికి అన్నీ ఉంటాయి. అదే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఎలాంటి ఆలోచన వస్తదంటే, ఏవండీ మేము దేవుడిని నమ్ముకున్నాం, నమ్ముకున్న వాళ్ళే బాగున్నారు కదా! ఆ నమ్ముకున్న వాళ్ళని మనం గూడా ఉంటే అయిపోద్ది గదా! అని అనిపిస్తూ ఉంటది. అది ఎప్పుడు చేయకండి అలాంటి పొరపాట్లు. వాళ్ళకుంటది. అది కొద్ది కాలమే. క్షణకాలాలే అవన్నీ కూడా. మన జీవితమే క్షణకాలంతో పోల్చాడు కదా! అంటే వాళ్ళకి ఉంటాయి. ఉండవని మనం అనకూడదు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళకున్న తెలివిని బట్టి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మనం కష్టపడి సంపాదించుకుంటే మనకి వస్తది. కనుక ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. ఇక రెండోది మీరు చెప్పారు గదా! యోబు గారు అదే లాజర్ గారి సందర్భాన్ని జ్ఞాపకం చేశారు. లాజరు గారు మరి ఎందుకండి కురుపులతో ఉన్నాడు, కురుపులతో అలా అయిపోయాడు. ఆ దేవుడు తనను బాగు చేయొచ్చు గదా! అలా దరిద్రుడిగానే ఉండిపోయాడు అనేటువంటి ఒక ఆలోచన మీలో ఉంది. ఒకటి మీరు గమనించండి ఎప్పుడు కూడా దేవుడిని అదే అన్నాను. దేవుడిని మనం అర్థం చేసుకోవడం రావాలి ముందు. భూమి మీద మనకు కొన్ని పాత్రలు ఆయన ఇస్తాడు. అవి మనం ఖచ్చితంగా పోషించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఆలయం ఎంతంటే 33.5 ఇచ్చాడు ఆయనకి. అదే ఒకవేళ మనకే 33.5 ఇస్తే మనం ఉండగలమా? 1. 2 యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి ఆ పని, ఆ బాధ్యతలు ఏవైతున్నాయో అవి మనకిస్తే మనం తట్టుకోగలమా? తట్టుకోలేం. కనుక కొన్ని పాత్రలు ఇచ్చాడాయన. ఎవరి పాత్ర వాళ్ళు పోషించాల్సిందే. ఇప్పుడు ఒకవేళ లాజరు గారి సందర్భం మనం తీసుకుంటే ఒక మంచి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను బైబిల్‌లో నుంచి. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా మీరు చూడండి మీరందరూ కూడా. ఎందుకనంటే ఆహ్, లాజరు గారనంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి లాజరు వేరు. ఇక్కడ నేను చదివేటువంటి లాజరు వేరు. కానీ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడిగినటువంటి ఆ లాజరు ఎవరైతే ఉన్నారో ఆయన పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి లాజరు. మోషే నాటి కాలం అది. ఎందుకంటే ధనవంతుడు అప్పుడే కదా చనిపోతాడు. ధనవంతుడు చనిపోయిన తర్వాత అబ్రహాం గారిని వేడుకుంటున్నప్పుడు భూమి మీద మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారనే మాట ఉపయోగిస్తూ ఉంటాడు. అంటే ఆ లాజరు ఆయన మోషే కాలానికి సంబంధించినటువంటి ఆయన. ఈ లాజరు యేసుక్రీస్తు వారి కాలానికి సంబంధించిన ఆయన. సరే ఏదేమైనా ఒక సందర్భాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఆ యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో యేసు అది విని ఏం విన్నాడు? యేసు ఏమన్నాడు పైనుంటే, ఆయన ఒక రోగంతో మరణించాడు, రోగి అయిపోయాడు అనేటువంటి సందర్భం విన్నాడు. అంటే రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం ఇంకా చనిపోలేదండి. అప్పటికి విషయం ఏంటో అక్కడ చనిపోలేదు. అది ఎక్కడ మనకు క్లారిటీ వస్తదంటే, ఆ మూడో వచనం అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. అంటే ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని చెప్పాడు. అప్పుడు యేసు ఏమన్నాడంటే అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. కానీ దేవుడు కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు వచ్చిందన్నాడు. అంటే కొన్ని రోగాలైన, కొన్ని వ్యాధులైన దేవుని మహిమపరచడానికి కూడా వస్తాయి. ఇక్కడ లాజరు గారికి దేవుడు మహిమపరచాలి. ఇది కొత్త నిబంధనలో ఉన్నట్లు లాజరు గురించి మాట్లాడుతున్నాను నేను. ఆయన గురించి కూడా మాట్లాడుతూ ఏవండీ ఒకసారి మీరు ఆలోచించండి. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు చనిపోయాడు. పాతిపెట్టబడ్డాడు. శరీరం పాతిపెట్టబడింది. కానీ ఆత్మ ఎక్కడికెళ్ళిపోయింది? పాతాళానికి వెళ్ళిపోయింది. కానీ భూమి మీద ఉన్నప్పుడు దరిద్రుడిగా ఉన్నాడు. కానీ భక్తిని కోల్పోలేదు. దరిద్రుడిగా ఉన్నాడు. తన విశ్వాసం కోల్పోలేదు. దరిద్రుడిగా ఉన్నాడు. తన నీతిని కోల్పోలేదు. కానీ కన్ను మూసిన మరుక్షణాన ఎంత విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ఎంత ఆనందకరమైనటువంటి లోకం. అంటే అన్నీ అనుభవించే వాడికి లేనిది ఏమీ లేనటువంటి ఈ దరిద్రుడైనటువంటి లాజరు కలిగింది. కనుక కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు దేవుని మహిమార్థమై వస్తాయి. ఇప్పుడు నీతిమంతులకు వస్తాయండి. ఇప్పుడు అమ్మ ఇందాక సాక్ష్యం చెప్పిన అమ్మకు కూడా ఒక విషయం చెప్తున్నానమ్మా. ఇప్పుడు సందర్భం ఎలాగొచ్చింది గనక మీరు కూడా ఆలోచించండి. ఏ వ్యాధి వచ్చినా, ఏ రోగం వచ్చినా గతంలో మీరు ప్రశ్న అడిగారు. దాన్ని నేను చెప్దామని ప్రయత్నం చేశాను. తర్వాత మరి నాకే విషయం అన్నయ్య వాళ్ళు చెప్పలేదు నాకని. ఎందుకంటే ఈ రోగాలనేవి దయ్యం వలన వస్తాయనే సందర్భం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. వీలైతే నేను తర్వాత చెప్తాను ఎప్పుడైనా. ఒకటి గుర్తుపెట్టుకోండి.
ఎందుకనంటే మీకు చాలా విషయాలు ఇలాంటి వాటిలో క్లారిటీ రావాలి. ఒకసారి ప్రసంగి గ్రంథానికి కూడా వద్దాం. ఇక్కడ ఇది ఇలానే ఉంచండి. ప్రసంగి గ్రంథానికి కూడా వద్దాం. ఎందుకంటే మీకు ఒక మంచి క్లారిటీ వస్తది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. అందరూ తీయండి. వ్యర్థమైనది మరొకటి సూర్యుని కింద జరుగుచున్నది. అదేమనగా భక్తిహీనులకు జరిగినట్టుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరిగినట్టుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. అంటే శరీరంలో ఉన్న మనకి భక్తిహీనులకు జరిగినట్టుగా మనకు జరగొచ్చు. మనకు జరిగినట్టుగా భక్తిహీనులకు కూడా జరగొచ్చు. సేమ్. అంటే శరీరంలో ఉన్న ప్రతిదీ మనం అందరం అనుభవించాలి సమయం వస్తే. కనుక రోగం వచ్చిందని చెప్పేసి మన భక్తిని కోల్పోం కదా! రోగం శరీరం వరకే. కానీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత రోగం ఉంది. కానీ లాజర్‌లో పాపం లేదు. కానీ శరీరం అంతా అన్నీ బాగున్నాయి. కానీ ధనవంతుడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. మరి తన ఇష్టానుసారంగా బ్రతికినందుకు నిత్యాగ్ని దండనలు వేశాడు. రోగంతో తన కొరకు ఓపికతో బ్రతికినటువంటి లాజరుకు పరదేశి ఇచ్చాడు. కనుక భూమి మీద ఉన్నప్పుడు రోగాలు ఇవన్నీ వస్తుంటాయి. సహజం అది. అంటే బాగు చేసేటువంటి సమయం కొందరికి వస్తది. కొందరు ఆ రోగంతోటే చనిపోవాలి తప్పదిక. కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. ఇప్పుడు పాత నిబంధన కాలంలో హిజ్కియా ప్రవక్త మనకు తెలుసు కదా! ఆయన చేసిన ధర్మ కార్యాలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటాడాయన. అన్ని ధర్మ కార్యాలు అంత నీతిగా, అంత యథార్థంగా బ్రతికినటువంటి హిజ్కియా విషయంలో కూడా దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మరణకరమైన రోగం అతనికి కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు మరణకరమైన రోగం వచ్చింది గనుక అతను నీతిమంతుడు కాడని మనం అనుకుందామా? అతడు పాపని మనం అందామా? కాదు. దేవుడు ఇవ్వవలసిన కాలాన్ని బట్టి ఆ మరణం అతనికిచ్చి, ఆ మరణం ద్వారా తీసుకెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ అతడు చేసిన ప్రార్థనకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. కనుక దేవుడు మహిమార్థమే వచ్చిందని అనుకోండి. మనకొచ్చిన ఏదైనా దేవుని మహిమపరచడానికి వస్తుంది. మనల్ని పరీక్షించడానికి వస్తుంది. కనుక రోగాలనేవి, వ్యాధులనేవి మనకు కూడా వస్తాయి. కానీ మన భక్తిని మనం కోల్పోం గదా! మన విశ్వాసాన్ని మనం కోల్పోం గదా! శరీరాన్ని విడిచిపెడతాం అంతే. ఆత్మగా మనలందరం అక్కడికి వెళ్ళిపోతాం. దేవుని మహిమపరచడానికి మీకు రోగం వచ్చిందంటే దేవుని మహిమపరచడానికి వచ్చిందని అనుకోండి. ఏవంటే మీరు మీ అందరికి తెలుసో లేదో ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. బహుశా మీ అందరికి అవగాహన ఉందనుకుంటున్నాను. లేకపోయినా అర్థం చేసుకోండి. ఏవండీ ఈ బైబిల్ ఓపెన్ సిటీలో జాన్సన్ విక్టర్ గారు ఉంటారు తెలుసు కదా మీరందరికి. ఆయనకు కూతురు పుట్టింది కదా! 18 సంవత్సరాల తర్వాత కూతురు పుట్టింది. ఆ కూతురికి ఒక వ్యాధి అంటే బ్లడ్ అనేది ఆమె శరీరంలో పుట్టదు. మనందరికి బ్లడ్ అనేది మన శరీరంలో పుడుతుంది. కానీ ఆ అమ్మాయికి శరీరంలో పుట్టదండి. కానీ ఆమె పుట్టి పెద్దయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దానిపైన జాన్సన్ గారు ఒక పాట రాశారు. పాపానికి క్షమాపణ రక్తమేనా అని చెప్పేసి దాంట్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ పాట ఎందుకు రాశాడు? ఎలా రాశాడు? చివర్లో చెప్తాడండి. ఈ పాట నా కుమార్తెకి ఈ రోగం రాబట్టి రాశాను. దాన్ని బట్టి దేవునికి మహిమ కలిగిందని చెప్పేసి. అంటే కొన్ని జరుగుతాయి. అది జరిగితే దేవునికి మహిమ కలుగుతుంది. ఆ మహిమ వలన దేవుడు మహిమపరచబడతాడు. కనుక దాని కోసం వస్తుంటాయి. అలా అని వచ్చింది గనుక నీతిమంతుడు కాడని మనం అనుకోవద్దు ఎప్పుడు కూడా. మనకు కలుగుతాయి. అదే చెప్పాడు కదా ప్రసంగి గ్రంథంలో. ఆళ్ళకి కలిగినట్టుగా మనకు కలుగుతాయి. మనకు కలిగినట్టు వాళ్ళకి కలుగుతాయి. ఓకేనా? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యొక్క యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడైన నడిపించును గాక. ఆమేన్.